అహ్మద్. బీసీఎస్సీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులంతా డిఎస్పీ సార్ దగ్గర ఎవరు ఉండకూడదు, మీకు అవకాశం ఉండదు. ఆ బుక్ సెంటర్ దగ్గర ఎవరు ఉండదు, ఎవరు నిల్చోకూడదు. ఇక్కడ చైర్లో మీకోసం మన కోసం వేయబడి దయచేసి రావాలి. అట్టడుగు అనగారిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యం. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూర్చోవాలి. నిశ్శబ్దం. అలాగే గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నిజామాబాద్ జిల్లా గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఆశీస్సులు కావాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. అధ్యక్షులు కోటగిరి రామగౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సంఘం జిల్లా నాయకులు బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో మరి నిజామాబాద్ జిల్లాలో సామాజిక న్యాయం రాజ్యాధికారం కొరకు ఎవరి కులం ఎంతో వారికంత వాటా ప్రజలందరినీ చైతన్యం చేస్తూ అగ్రకులాలే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో తీసుకున్న 10% లేని అగ్రకులాల చేతుల్లోని నాయకత్వం ఉంది. 90% ప్రజలు బానిసత్వంలో బతుకుతున్నారు. మరి సంపదలో ఈ ప్రజల తరపున మరి మా వాటా సంగతి ఏంటి అని ప్రశ్నించడానికి, ఈ 90% మంది ప్రజలకు న్యాయం చేయడానికి 90% మంది బహిరంగ సభలతోటి తెలంగాణ రాష్ట్రంలో మరి సమాజాన్ని చైతన్యం చేసుకుంటూ 10% లేని ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఎవరి కులం ఎంతో వారికంత వాటా అనేటటువంటి నినాదంతో ఈరోజు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్సీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి, అట్లాగే కరిపే రవీందర్ అన్న గారికి, అట్లాగే మరియు వేదికపై ఉన్నటువంటి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్ గారికి, ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ గారికి, అట్లాగే ఒక సింహ గర్జన చేస్తూ తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ రోజు మరి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఏకైక గొంతు అది గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి అధికార పార్టీ ఒక ఎత్తు అయితే, అధికార పార్టీ ఏ రాష్ట్రంలోనైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా మరి దౌర్జన్యాలకు అవినీతికి పాల్పడినా దాన్ని ప్రశ్నించేటటువంటిది ఒక ప్రతిపక్షం అనేది ఉంటది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతిపక్షం ఒకటైపోయింది, అధికార పక్షం అనేది ఈ రెండు కలిపి ఒకటైపోయి మరి ప్రతిపక్షం లేకుండానే ఈ తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. మరి ఈ సందర్భంగా మరి పేద ప్రజల పక్షాన, మరి అట్టడుగు వర్గాల పక్షాన, అవినీతి మరి దోపిడీదారుల పక్షాన ప్రశ్నించాల్సిన సందర్భంలో ఈ రోజు బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ అవినీతి భాగవతాలను బయట పెడుతూ భూ కబ్జాలను, పేద ప్రజలను వంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరినటువంటి గౌరవ విశారదన్ మహారాజ్ గారిని ఈ రోజు మనము ఈ నిజామాబాద్ గడ్డ మీద భారీ బహిరంగతో స్వాగతం తెలియజేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న మనం చూసుకున్నట్లయితే
పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో 1000 ఇండ్లు ఖమ్మం జిల్లా కేంద్రంగా రాత్రికి రాత్రి పెద్ద పెద్ద బుల్డోజర్లు తీసుకుపోయి వారి ఇళ్ళందరినీ కూలగొట్టేసి వారిని నిరస్త్రాయులను చేసి ఇల్లు లేకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారిని ఇళ్ళన్ని కూలగొట్టేసి రోడ్డు పైన పడేస్తే అది తెలుసుకున్నటువంటి గౌరవనీయులు విశారదన్ మహారాజు గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సైన్యం అంతా ఖమ్మం జిల్లాకు చేరుకొని 11 గంటలకు ఉదయం 11 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సాయంత్రం 5 గంటలకు వాటా కావాలి అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తున్న సోదరులకి నేను స్వాగతం పలుకుతూ, వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడుతున్నాం, కానీ ఈ నేటి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా తయారైపోయింది. కాబట్టి అంటే మొట్టమొదటిసారి అని అనుకుంటాను, మొట్టమొదటిసారిగా ఒక నినాదం మన ముందుకు వచ్చింది. మనమెంతో మనకంత వాటా అన్న నినాదంతో ముందుకెళ్తున్న సందర్భం లోపల మనకి వీరికి తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 3 విషయాలు ప్రత్యేకించి మనం సమాజం లోపల మనకు అవసరం ఉంది. ఒకటి, రాజకీయ సమానత్వం, పొలిటికల్ ఈక్వాలిటీ మనకు అవసరం. ఈ రోజుల్లో ఎందుకంటే ఏదైతే పార్టీలు ఉన్నాయో అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో, ఎవరి సొంతం ఉన్నాయో ఈ విషయం మనకు తెలుసు. కాబట్టి మనం ఎక్కడైతే అంటే మనం ఎవరైతే పార్టీలు పెట్టుకున్నా, మన వాళ్ళు క్యాండిడేట్గా ఎక్కడ నిల్చున్నా మనమే అసలు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయం. వాస్తవానికి అంటే గ్రామాల నుంచి పడితే స్టేట్ వరకు, సెంట్రల్ వరకు ఒక రకమైన వివక్ష కొనసాగుతుంది. మన మధ్యన తగాదా ఉంది. కాబట్టి ఈ వివక్ష ఇది దూరం కావాల్సిన అవసరం ఉంది. మన వాడిని తప్పకుండా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతూ, ఇంకో విషయం ఆర్థికంగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. 3వ విషయం ఏంటంటే సామాజికంగా అంటే మన సమాజంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎంత ఆర్థికంగా ఎదిగినా సామాజికంగా సమానత్వం లేదు. కాబట్టి మేము అంటే జమాత్ ఇస్లాం హింద్ తరపున మేము పెద్ద ఎత్తున భారతదేశం మొత్తంలో ఒక పనిచేస్తున్నాం. అందరూ ఒకటే అన్న భావంతో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ దాదాపుగా జమాత్ ఇస్లాం హింద్ గత 8 సంవత్సరాల కాలం నుండి పనిచేస్తున్న సంస్థ ఇది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా మేము పనిచేస్తున్నాం. వీరితో సోదరులతో కలిసి పనిచేస్తున్నాం. हिस्सा होनी चाहिए ये निनादम, ये नारा, ये स्लोगन लेके आगे बढ़ रहे हैं. हम इनको जो है बिल्कुल जो है सपोर्ट करना चाहिए. और ये हमारे जो है क्या मैं बताया आपको तेलुगु में, ये आज़ादी के बाद मैं समझता हूँ पहली बार ये नारा हमारे सामने आया है. यानी ये मोहतरम मेरे भाई ने एक नारा लेकर उठा, अभी बताया हमारे प्रेम कुमार ने, जहाँ पे भी जुल्म ज्यादती होती है स्टेट के अंदर, कभी जुल्म ज्यादती किसके ऊपर भी होती है ये पहले जाते हैं. यानी परिंदे के जैसा है, पक्षी के जैसा जाके वहाँ उड़ते हैं, उनके मसले के हल के वास्ते कोशिश करते हैं. हमको चाहिए इनके जो है कि हाथ मजबूत करके हम आगे बढ़ना चाहिए. मैं भी करेंगे क्योंकि अगर कोशिश करने के वालों के साथ अल्लाह रहता है ये कहते हुए इनके जो है कि हम हाथ मजबूत करनी चाहिए. और मजीद और जो है कि अल्हम्दुलिल्लाह जो है कि पहली बार एक पब्लिक मीटिंग ओपन प्लेस में हो रही है. बहुत बड़ी खुशी हो रही है. तकरीबन लोग जो है कि मेरे भाई लोग तमाम लोग हिस्सा लिए हैं. और जो है कि मैं समझता हूँ डिस्ट्रिक्ट से आए हुए हैं. ये जो है कि आपको मुबारकबाद देते हुए आप आगे बढ़िए. हम इंशाल्लाह आपका साथ देने को तैयार है. शुक्रिया, जज़ाकुमुल्लाह खैर. तमुడు ఓకే, జేపీ అన్న. అలాగే పూసల సాయిబాబా సార్ గారిని రాష్ట్ర నాయకులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రామగౌడ్ అన్నగారికి, మరి అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక, వేదిక ముందున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తున్నాను. ఏదైతే విశారదన్ మహారాజ్ గారు మనకంతా వాటా అనే ఉద్దేశంతో వారు రాష్ట్రమంతా తిరుగుతూ కృషి చేస్తున్నారు. మరి మనం అందరం కూడా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకెందుకు అని అంటే మరి మన వాటా ఎట్లా దక్కుతుంది? తప్పకుండా మనము విశారదన్ మహారాజ్ గారు చేసే కార్యక్రమానికి మనమంతా సపోర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నేటి బీసీ ఎస్టీ ఎస్సీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు
మన విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఇది అంతం కాదు ఆరంభం అన్నట్టు మనం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కంటే ఎలా చేశాము అంతకంటే ఎక్కువ మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే రీసెంట్లీ మన ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ మన కామారెడ్డిలో డిక్లేర్ చేశారు. కానీ అది ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉంది. అదే అగ్రవర్ణాల కులాలకు 10% పెంచారు. వారికి వెంటనే అమలు వచ్చింది కాబట్టి కానీ మన అమల్లో రాలేదు. ఎందుకని చెప్పి మన అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్లు నిజామాబాద్ నుంచే షురూ చేసింది. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం అందరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంది. కాబట్టి మిత్రులారా, మనమంతా యూనిటీగా ఉన్నప్పుడే ఇది సాధిస్తాం. కానీ మనం ఇలాగనే ఇలా ఉంటే, మొన్న రీసెంట్లీ మనకు రిజర్వేషన్ ఇస్తే ఒక కులాల వాడు కోర్టులో కేసు వేసారు. కానీ మనము వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం వేసినామా? ఏలే. అదే వాడు అనసుగా తీసుకొని వాడు కేసు వేస్తే మనం ఇలా అట్లనే ఊపుకున్నాం. కాబట్టి మిత్రులారా, మనమందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కూడా అందరు కలిసి ఉండి మొన్ననే రీసెంట్లీ మనం ఎలక్షన్లో చూపించడం మన పరపతి ఎంతనో. మనం బీసీలకు మద్దతు, ఎస్సీలకు మద్దతు, ఎస్టీలకు మద్దతు ఇచ్చినప్పుడే మనం ముందుకు వెళ్ళినట్లు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇది మనం ఇప్పటి నుంచి ఇది ఆరంభమైంది. కాబట్టి మనం తప్పనిసరిగా అదే తమిళనాడులో చూడండి, బ్రాహ్మణ కులమైన మన అక్కడ సీఎం గారు ఉద్యమాలు చేసి 69% పెంచారు. కానీ మనకెందుకైతే లేవని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడే మనం ఈ కోరికలు నెరవేర్చాయి. కాబట్టి మన విశారదన్ మహారాజు ఈ స్టార్ట్ చేసిండు. దాన్ని మనం అందరం యూనిటీగా వెళ్తే మనం కంపల్సరిగా ఈ రిజర్వేషన్ కల్పించుకోగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ అన్న. వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సమావేశం ఈరోజు మన నిజామాబాద్ డిస్టిక్లో మొదటిసారి జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మండలాల నుంచి, గ్రామాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు, పెద్దలకు, మీడియా మిత్రులకు, మహిళా మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లా నాయకులైనటువంటి రామగౌడ్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన విశారదన్ మహారాజ్ గారికి మనమంతా కూడా మద్దతు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్తే మన వాటా ఎంత, మన ఇది ఎంత అనేది మనకు దొరుకుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి గాను మన నిజామాబాద్లో ఉన్నటువంటి 60 డివిజన్లలో ప్రతి డివిజన్కు ఒక కమిటీని తయారు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి డివిజన్లో ఒక బాడీ కులాలకు అతీతంగా బీసీ, ఎస్టీ నాయకులందరినీ కలుపుకొని ఒక్కొక్క కమిటీని తయారు చేద్దాం. 60 డివిజన్లలో 60 డివిజన్ల నాయకులను ఏర్పాటు చేసుకొని జిల్లా డివిజన్లో పెద్ద ఎత్తున ఒక కమిటీ తయారు చేసుకొని జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం నేను ముందుకుండి నడిపిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన యొక్క ముఖ్యమంత్రులైనటువంటి వారు ఎవ్వరు లేరు. ఒక్క ముఖ్యమంత్రి అంజయ్య ఒక్కరు మాత్రమే చేశారు. అప్పటి నుంచి రావులు, రెడ్డిలు, ఇతర కులాల వారు మాత్రమే మన యొక్క రాజ్యాన్ని వెళ్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఈ యొక్క డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ జెండా ఎగరేసి ఈ పక్క మొన్న టీవీకే ఆయన స్థాపించి 1 సంవత్సరంలోనే ఎలా అయితే పార్టీని స్థాపించి విజయభేరి మోదించి ముఖ్యమంత్రి పదవి చేస్తున్నాడో, అలాగే ఈ డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీ కూడా ముందుకు వెళ్ళి వచ్చే ఎలక్షన్లో మన యొక్క సీట్లను బరాబర్ గెలుచుకొని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి విశ్వ శారదన్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఇందులో విశారదన్ గారితో పాటు మిగతా కులాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా, ముఖ్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు, అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారికి మంచి పదవులు, మరియు నిజామాబాద్ అంటే నగరపాలక సంస్థల్లో కానీ, కార్పొరేషన్ సంస్థల్లో కానీ అంతటా కూడా మన యొక్క
పార్టీని బలోపేతం చేసి జెండా ఎగరవేసే విధంగా నిద్ర లేకుండా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఇది మొదటిసారి జరిగింది. మళ్ళీ ఒకసారి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి వారందరినీ ఒక కమిటీ చేసి ఇదే గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సభను దిగ్విజయం చేసి అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కలుపుకొని మనం ధర్మ సమాజ్ పార్టీని ఎగరవేసి ముఖ్యమంత్రిగా డాక్టర్ విశారదన్ గారిని చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మా యొక్క అందరి తరపున మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. ఈ ప్రేమికుణ్ణి ఈ తెలంగాణ గడ్డ మీద ముఖ్యమంత్రి చేసుకోకపోతే మన బతుకులు మన ఆత్మగౌరవం లేకుండా బతుకుతాం. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక ఎంత సమయం ఇవ్వడానికి లేదు, ఇక అవసరమే లేదు. ఖచ్చితంగా కష్టపడితే రెండేళ్ళు సరిపోతాయి. పక్కన తమిళనాడు ఒక యువకుడు సాధించిన విషయం మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇక సమయం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ గ్రామంలో ఆ దుర్మార్గులకి ప్రతిముఖంగా మీరు నాయకులుగా తయారు కావాలి. మీరు కార్యకర్తలుగా విశారదన్ గారంటే ప్రేమ, ఆయన పొద్దాగా ప్రేమిస్తాం, ఆయన గారు బాగా మాట్లాడుతారని వినేవాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. మీరు విశారదన్ అయితేనే రాజ్యం వస్తుంది, మీరు కాశీరామ్ అయితేనే రాజ్యం వస్తుంది అని ఈ గ్రామంలో 100 కొంపలలో 10 కొంపలు ఉన్నటువంటి కమ్మారెడ్లకు అభిముఖంగా ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపే నాయకుడే మాకు కావాలి, మాకు సోల్జర్సే కావాలి. అందుకోసమే ఈ సభ పెడుతున్నాం, అందుకోసమే మిమ్మల్ని నాయకులు చేయడానికి వచ్చాం. మిమ్మల్ని సర్పంచులుగా, కార్పొరేటర్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా చూడాలని సభ పెడుతున్నాం. అందుకే ఆయన ఖాళీ గజ్జ కట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతుండు. దయచేసి అర్థం చేసుకోవాలయ్యా, మనం బానిసలం కాదు, రాజులం, మహారాజులం అని చెప్తున్నాం. మేము మహారాజులం, మన రాజ్యం మనం తిరిగి తెచ్చుకుందాం. ఏ నా కొడుకులో రాజ్యాన్ని తప్పి 100 సంవత్సరాల మంచి ప్రేమ లేకుండా, కరుణ లేకుండా, దయ లేకుండా మన అవమానపరుస్తున్నారు. ఈ ధర్మవర్గుల నుంచి రాజ్యం మనం తెచ్చుకోవాల్సిందే. అది 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాలు ఈ నా కళ్ళ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు మాన్యవరు కాశీరామ్ విశారదులు అవుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎవరి కులం ఎంతో వారికంతా వాటా బహిరంగ సభకు విచ్చేసిన మా ముఖ్య అతిథులు డాక్టర్ విశారదన్ సార్ గారికి, అదేవిధంగా నాగం కుమారస్వామి సార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ జై భీమ్ నమస్తే తెలియజేస్తున్నాము. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు ఒకే ఒక్క గొంతుగా ఈ పోరాటం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి ఈ మొన్నటి పోరాటం కాదు, ఈ స్వరాజ్య పాదయాత్ర ఈ తీసుకొచ్చినటువంటి చైతన్యంతో మొన్న సాధించినటువంటి బీసీలకి ఇస్తున్నటువంటి పదవులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ అన్నిటి కూడా జరుగుతున్నది కేవలం ఒకే ఒక్క గొంతుకు డాక్టర్ విశారదన్ సార్తో మాత్రమే ఇది తెలంగాణలో సాధ్యమవుతున్నది. కావున ఇక్కడ నుంచి వేదిక నుంచి చెప్పాల్సింది ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, అసలైనది మేలుకోవాల్సింది బీసీలు, జతగట్టాల్సింది విశారదన్ సార్ తోటి మాత్రమే. లేకపోతే థర్మకోల్ అటువంటి గొంతులు చాలా వస్తాయి, కానీ గుందలాగా నిలబడి మన రాజ్యం పందిర్లాగా వేసుకునేది అది కేవలం ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ సార్ ఆలోచనతో మాత్రమే. కావున మనందరం కూడా ఈ విధంగా చైతన్యమయ్యి జతగట్టి మన రాజ్యాన్ని సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులుగా పట్టుకొని చేయి చాపి నాకు ఇది కావాలని అడిగి వాని కాళ్ళ ఏళ్ళ పడ్డ రోజులను అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల మనం. తెలంగాణ వస్తే మనందరికీ ప్రశ్నిస్తే, సార్ మీరు ఆగండి, ముందు తెలంగాణ రానివ్వండి, వస్తే మనదే, మనం అందరము పంచుకుంటాము, అందరినీ సమానంగా గౌరవించుకుందామని మాయ మాటలు చెప్పారు. ఎవ్వరు కూడా మరి దాన్ని అమలు చేయలేదు. కేవలం అధికార దాహం కొరకు, మన అమాయక మనస్తత్వాలను కొల్లగొట్టడానికి కొరకు ఒక దళితులను ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ మాట తప్పినటువంటి నికృష్టుడు. ఇవాళ మనం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గారు ప్రజల మధ్యలకు వచ్చిర్రో, ఏ అణగారిన వర్గాలు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అసెంబ్లీ వేదిక కావాలనేదే వారి నినాదం.
కేవలము దరఖాస్తు ఇచ్చి పిచ్చమెత్తుకోవడం కాదు. ప్రతి కుల సభ్యుడు అసెంబ్లీలో కూర్చోవాలి. వారి కులానికి సంబంధించినటువంటి వసతులు అవసరాలను పరిశీలన పెట్టించి వారి సమకూర్చడాలు అనేది వారి నినాదము. కనుక సబ్బండ వర్గాలను మనమందరం కూడా ఒకటే నినాదము, రాజకీయ పార్టీలను నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం ఇది మన కులాల సభ్యులు మరి ఎలాంటి సర్దుబాటు లేకుండా దేనికి లొంగకుండా మరి ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న ఆ మహనీయుని వెంట మనం నడిచి మన నిబద్ధతను చాటుకోవాల్సిన అవకాశం ఉంది. నిజామాబాద్ ప్రజలు, ఇందూరు ప్రజలు ఇంకా చాలా మార్పులు మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక మీరందరూ కూడా జిల్లా BCSST జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ DSP మద్దతుతో ఎవరి కులం ఎంతో వారికంత వాటా అనే ఒక పదబంధాన్ని జోడిస్తూ ఈ రాష్ట్రంలో తరతరాల నుంచి BC SC STలను అగ్రకులాల కాళ్ళ కింద పెట్టుకుని నలిచివేస్తున్న ఆ అగ్రకుల వాదాన్ని చీల్చి చెండాడడానికి ఆ కొత్త పదబంధాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయబోతున్నామని వేదికగా తెలియజేస్తున్నాం. ఎవరి కులం ఎంతో వారికంత వాటా ఈ రాష్ట్ర చరిత్రలో మరి ఎన్నడూ కూడా ఈ పదాన్ని చెప్పి కనీసము దాన్ని నిర్వచించిన దాఖలాలు ఏ సంఘ నాయకత్వానికి కానీ ఏ పార్టీకి కానీ తన అవసరం కానీ ఆ ఆలోచన కాదు కూడా చేయలేదు. దానికంతా కారణము ఆ సంఘ నాయకత్వాలన్నీ కూడా అగ్రకుల పార్టీల మెప్పు కోసం పనిచేసినాయి. ఆ పార్టీలన్నీ కూడా అగ్రకులాల చేతిలో ఉన్న పార్టీలు కాబట్టి మరి ఈరోజు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు BC SC STలను అనునిత్యము చైతన్యవంతమైన ఆలోచనతో మన భవిష్యత్ తరాలను కాపాడే ఒక మహత్వమైన ఒక గొప్ప మానవీయ కోణంతో భారత రాజ్యాంగం అనే ఆయుధాలతో ఓటు అనే ఓ గండగొడ్డలి లాంటి ఒక ఆయుధాన్ని మన BC SC ST సమాజానికి దాని యొక్క విలువను తెలియజేస్తూ 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఒకసారి, 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఒకసారి ఈ రాష్ట్రమంతా తిరుగుతూ మరి ఈ సమాజాన్ని మేలుకొల్పడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న ఈ సమాజంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో BC SC ST సమాజాన్ని అణిచివేస్తున్న అగ్రకులాలకు, అగ్రకుల పార్టీలకు అభిముఖంగా నాయకత్వాలు నిండి ఉండాలి, నాయకత్వాలు బయటికి వెళ్ళాలి. BC SC STల నుంచి వారికి అభిముఖంగా ఆ లీడర్ ఉండాలని చెప్పి మరి రాష్ట్రమంతా దాదాపుగా 7,000-8,000 గ్రామాలలో మరి ఈ పాదయాత్ర వెళ్ళడం జరిగింది. దాని ద్వారా వచ్చిన ఆ భూ ప్రకంపనని నేటి మొన్నటి స్థానిక ఎన్నికల్లో దాదాపుగా 60% పైగా మన BCలు తమ సీట్లను గెలుచుకున్నారని ముఖ్యంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా ఒక కాంప్రమైజ్ కానీ లొంగిపోని నాయకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అగ్రకులాలు కాంప్రమైజ్ అవుతూ తమ యొక్క డిమాండ్లను తగ్గించుకుంటూ అణిచివేత నుంచి నిష్క్రమించుకొని సమాజ మెప్పు కోసం ఎంతో కొంత పని కోసం ప్రయత్నిస్తారు. ఈ 30 సంవత్సరాల సంఘాలు కావచ్చు, 40 సంవత్సరాల సంఘాలు కావచ్చు, నేటి వరకు మనకు ఆత్మస్థైర్యం ఇవ్వలేకపోయినాయి. ఇప్పటికీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తుంటే దళారు చెంచా సంఘాలన్నీ కూడా అగ్రకులాల మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాయి, వారి కనసాయిగల్లో పనిచేస్తూ ఉన్నాయి. పొద్దున లేస్తే వాళ్ళు గుడారాపో తిరుగుతూ ఉన్నాయి. మరి BC SC ST జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు, ఈ ప్రజల బాగోగుల చుట్టూ తిరుగుతున్నాడు. దానికి ఉదాహరణని ఈ మధ్య
ఈ మధ్యకాలంలో మనం తీసుకున్న అనేక కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు, ప్రజల యొక్క పోరాటం, ప్రజల యొక్క స్థితిగతుల గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి. ఏం ఇబ్బందులు ఉన్నాయి? మనకు బుక్కడు పోవదిలితే ఇబ్బంది పోయినట్టు కాదు, మనకు అంగీలాగు వేసుకుంటే ఇబ్బంది పోయినట్టు కాదు. సమాజంలో మనం గౌరవంగా జీవించాల్సిన అవసరం ఉన్నది. అగ్రకులాలు అప్గ్రేడ్ అయి తమ విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే ఇక్కడ బీసీఎస్ ఎస్టీలు మాత్రం తమకు తిండి లేక, తమకు చదువులు లేక, ఆరోగ్యం లేక, ఉపాధి లేక అంతరించిపోయే పరిస్థితికి ఈరోజు బీసీఎస్ ఎస్టీ తెలంగాణలో ఈ సమాజం అంతా జీవిస్తున్నదని చెప్పి కన్నీరు పెట్టుకొని ఈ సమాజం తరఫున గీత గీసి బరిలోకి దిగి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈరోజు యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరి కులం ఎంతో వారికంత వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదంటూ గల్లబట్టి అడుగుతున్నాడు. వారి పంచన చేరి, వారి పక్షాన చేరి ఈ పార్టీ ఆ పార్టీ తెలియకుండా తిరగడం కాదు, ఎన్ని పార్టీలు వస్తే అన్ని పార్టీలు తిరగడం కాదు. వాడు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, బరి గీసి ఈరోజు అగ్ర కులాలతో నువ్వా నేనా అని తేల్చుకునే సందర్భాన్ని ఈరోజు తీసుకొచ్చి ఏ కులమైనా, ఏ అగ్రకులమైన ఈనాడు బీసీఎస్ ఎస్టీ వాదాన్ని ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఈ విషయాన్ని తమ కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నారు. అనేక వేదికల ద్వారా ఈ మాట వింటూ ఉన్నది. కాన్సీరామ్ మాటలు వింటున్నది. కాన్సీరామ్ మాటని, కాన్సీరామ్ పని విధానాన్ని మర్చిపోయి, తన మరణం తర్వాత ఈ సమాజంలో మర్చిపోయి మరి ఎక్కడ కూడా ఆ ఊసే లేని సమాజంలో జీవిస్తున్నప్పుడు మరి 2009 నుంచి నేటి వరకు ఈ సమాజాన్ని అనేక ఆయుధాలతో, అనేక వేదికల ద్వారా, అనేక వేల మీటింగ్ల ద్వారా, లక్షల మందితో, కోట్ల సమాజంతో ఈరోజు మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొలిపి నేటి వరకు 2026 వరకు మరొక పార్టీని స్థాపించి ఆ తర్వాత బీసీఎస్ ఎస్టీ సమాజాన్ని కట్టడానికి ఒక న్యూట్రల్ వేదిక కావాలి కాబట్టి బీసీఎస్ ఎస్టీ జేఏసీని ఆవిర్భవించుకోవడం జరిగింది. గత సంవత్సరం ఆవిర్భవించుకొని అనేక మేధావుల ద్వారా, మరి నాగం కుమారస్వామి సార్ ద్వారా, మరి అనేక విద్యావంతుల ద్వారా, ఒక ఐఏఎస్ గారు, రిటైర్డ్ జడ్జి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ బీసీఎస్ ఎస్టీ జేఏసీని ఆవిర్భవించుకోవడం జరిగింది. మరి వారందరి డైరెక్షన్తో మరి నేటి వరకు అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ, ప్రజా పోరాటాలకు సిద్ధపడుతూ నేటి బీసీఎస్ ఎస్టీ సమాజానికి ఎక్కడ కాలుకు ముళ్ళు గుచ్చుకున్న ఈ యొక్క ఉద్యమం ముందుంటుందని ఈ తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి ఈ రోజు వరకు ఈ నిజామాబాద్ గడ్డ మీదకి ఈ వేదిక వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీసీఎస్ ఎస్టీ జేఏసీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి మన బీసీఎస్ ఎస్టీ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడి నుంచి ఏ ఆపద వచ్చినా ఇన్ని రోజులుగా మన పక్షాన మాట్లాడిన నాయకత్వాలు లేవు, మన పక్షాన నిలబడి కొట్లాడిన నాయకత్వాలు లేవు. కాబట్టి మనందరము ఖచ్చితంగా ఒక గీత గీసి అగ్రకులాలకు అభిముఖంగా మనమంతా యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం మన ప్రజలమెంతో మనమంతానే ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసుకున్నాం. ఈ బహిరంగ సభ అధ్యక్షులు రామన్న గౌడ్ గారికి, మరియు ప్రొఫెసరు కుమారస్వామి గారికి, మరియు జిల్లా స్టేట్ అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజు గారికి, వినోద్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి పాషా గారికి, నిజామాబాద్ జిల్లాల వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి డిఎస్పి కార్యకర్తలకు, జేఏసీ నాయకులకు, డిఎస్పి నాయకులకు, వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, పెద్దలకు, మరియు అమ్మలకు, అక్కలకు, రైతాంగానికి ఈ జేఏసీ తరపున, డిఎస్పి తరపున, మరియు ఇంత పెద్దటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనలో చైతన్యం పరచడానికి ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి పెద్దలు విశారదన్ మహారాజు గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మన బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మత మైనార్టీలని అందరినీ నానా రకాలుగా సైకాలజీగా మోసం చేస్తూ జాతీయ పార్టీలన్నీ, ఇప్పుడు నరేంద్ర మోడీ జాతీయ పార్టీ ఉన్నది, ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. బీసీలనంట మన జనాభా లెక్కలో పొందపరిచాడంట ఆయన.
బీసీలు ఆ ఓట్ల అవసరం లేదంట. మరి అలాంటి వాళ్ళకు మనం ఓట్లు వేస్తామా, లేకపోతే మన జనాభా ఎంత, మన కులాలు ఎంత, మన కులాలకే ఓట్లు వేసుకుందామని ముందుకొచ్చిన విశారదన మహారాజు గారు ఇంకా నడుచుదామా? మనమంతా ఆలోచన చేయాలి ప్రజలారా. ఇంకొకటి, బీసీ ఎస్సీ ఎస్టీలకు నేను న్యాయం చేస్తాను, నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి వచ్చినటువంటి ఈ అగ్రకులాల నాయకులు గత 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎదగొద్దు, బీసీలు బీసీల లాగానే ఉండాలి, కులాలు కులాల వారీగానే ఉండాలి, కులాలల్లో అమాయకులు లాగా ఉండాలి, విద్యావంతులు కావద్దు, రాజకీయ నాయకులు కావద్దు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దు, రాజ్యాధికారం దక్కించుకోవద్దని గొల్లోనికి గొల్లరిచ్చిండు, గొల్లకాన్నే పెట్టిండు. ముదిరాజులకు ఊలలు ఇచ్చిండు, ఆటోలు ఇచ్చిండు, వాళ్ళని ఆ షెల్రల్ల గుంతలలోనే దొబ్బేసిండు. మరి నాయ బ్రాహ్మణులకు మీటర్ల కరెంటు బిల్లు కడుతున్నాడు, వాళ్ళని ఆ మంగళ షాపులలోనే కొరుకుంటుండి, మీరు ఈయనే ఉండుండి, మీరు రాజ్యం వేయలేదు, మీరు రోడ్ల మీదకి రావద్దు అని చెప్పేసి ఈ రకంగా మన గత పాలకులంతా మనల్ని కులాల వారిగా విభజించి వాడుకున్నారు. మరి ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ 90% ఉన్న మన జనాభా, మన అమ్మలము అక్కలము అంతా కలిసి 420 హామీలు ఇచ్చిన పోయిన ఇప్పుడు నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఎవరికి ఏం సాయం చేసింది? ఇక్కడ ఉన్న స్త్రీలంతా గమనించాలి, అమ్మలు అక్కలంతా ఆలోచించాలి. మనకు తులం బంగారం ఎక్కడ పోయింది, అవి ఎక్కడ పోయినాయి, ఇవి ఎక్కడ పోయినాయి? 420 హామీలు ఇచ్చి ఈ రకంగా మనల్ని మోసం చేస్తూ ప్రజలంతా మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి ఈ అగ్రకులాల నాయకులను బొందబెట్టే రోజు ఈ రోజు నిజామాబాద్ నుంచే మొదలైందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక 5 నిమిషాల్లో మన అధినేత విశారదన్ సార్ గారు మాట్లాడబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3.5 కోట్ల ప్రజలు చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పరిపాలన చాలా గొప్పగా జరుగుతుందని భ్రమలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని భారత రాజ్యాంగం కల్పించినటువంటి జ్ఞాన సిద్ధాంత కేంద్రంగా నిజాలను తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3 కోట్ల ప్రజలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మతపరంగా సంఖ్య తక్కువ ఉన్నటువంటి ముస్లిం సోదరులు, భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఉన్నటువంటి ఇతర ప్రజలను చైతన్యం చేయడం కోసము డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల సాధన, అంతిమంగా ఈ ప్రజలకు రాజ్యాధికారంలో న్యాయంగా రావాల్సినటువంటి వాటా కోసము జరుగుతున్నటువంటి ఈ మహా యుద్ధంలో అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర మన కళ్ళ ముందుంది అన్నలారా. తెలంగాణలో ఇతర జిల్లాలతో పోల్స్తే కొంత ఆర్థికంగా వృద్ధిలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ సహకారంతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఎవరి కులం ఎంతో ఆ కులానికి అంత వాటా రావాల్సిందే అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి పెద్ద విప్లవ ఆయుధాన్ని తెలంగాణ సమాజానికి పరిచయం చేయడం కోసము మొట్టమొదటి సమావేశము మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వెనుకాల కూడా బహుశా గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేశారని నేను అనుకుంటున్నాను.
ఎవరి కులమెంతో వారికంతా వాటా. ఈ మాట 1980-90 ప్రాంతంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క రాజకీయ సిద్ధాంతంలో భాగంగా దేశమంతా పరివ్యాప్తమైనటువంటి మాట అయినప్పటికీ వారి మరణానంతరం భారతదేశంలో ఎవరి కులమెంతో వారికంతా వాటా అంటే అన్ని రంగాలలో, విద్యలో, ఉద్యోగాలలో, వైద్య రంగంలో, రాజకీయాలలో, ప్రకృతి ప్రసాదించినటువంటి అన్ని వనరులలో కూడా ఈ భారత భూభాగం మీద పుట్టి పెరిగినటువంటి ప్రతి కులానికి వాళ్ళ కులం యొక్క జనాభా శాతం ప్రకారము అవకాశాలు, హక్కులు, అధికారంలో వాటా రావాలనేది ఎంతో ప్రజాస్వామికతతో కూడుకున్నటువంటి ఒక మాట. కానీ 70-80 సంవత్సరాల కాలంగా భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 1950 నుంచి ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పాలక వర్గం కూడా ఈ మాటకు కట్టుబడి పరిపాలన చేసినటువంటి దాఖలాలు. దేశ పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్రంలో ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో గతంలో పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మాట కట్టుబడి ఎక్కడ పరిపాలన చేయలేదు. మిగతా విషయాలు గౌరవ పెద్దలు విశారదన్ మహారాజ్ గారు మాట్లాడతారు. వారు అన్ని విషయాలు సైద్ధాంతికంగా మనకు పూర్తి వివరణ, ఈ మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి, గ్రామాల్లోకి మనం ఎలా ఈ మాటను తీసుకెళ్ళాలి, ఈ మాటలో ఉన్నటువంటి రాజకీయ విస్ఫోటనం ఏమిటి అనేది వారు వివరిస్తానని ఆశిస్తూ, కేవలము ఈ మాట అనడం వెనుకాల కేవలము రాజకీయ ఆకాంక్ష మాత్రమే కాదు, చదువుకున్న తర్వాత చైతన్యం పొందిన తర్వాత వచ్చినటువంటి రాజకీయ చైతన్యంతో మాత్రమే ఈ మాట రాలేదు. ఎంతో కష్టపడి గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నిర్మించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల యొక్క సామాజిక హక్కులు, రాజ్యాధికారంలో వాటా అనేటువంటి ఈ సిద్ధాంతం చుట్టూ ఏర్పడినటువంటి ప్రజా చైతన్యమే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు తీసింది. ఆ లెక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మొన్ననే ఏప్రిల్లో 2026లో 2024లో చేసిన లెక్కలు బయటకు తీసినారు. అంటే ఒక్కొక్క రంగంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంత దయానీయమైన పరిస్థితిలో ఉన్నారో ఆ లెక్కలు కనుక మనకు అర్థమైతే ఎవరు కూడా ఇంటికాడ తృప్తిగా కూర్చోం. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డాటా ప్రకారము తెలంగాణలో బీసీలు 56.36% ఉన్నారు, ఎస్సీలు 18% ఉన్నారు, దాదాపు ఎస్టీలు 10% ఉన్నారు, ముస్లిం సోదరులు 12.56% అంటే 13% ఉన్నారు దాదాపు, ఓసీలు కేవలము 15% ఉన్నారు. ఇది జనాభా. అక్కడ మనం రాసుకున్న మాట ఎవరి కులమెంతో వారికంతా వాటా. అంటే ఈ జనాభా పరంగా ఇందులో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు కాబట్టి దానినే ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే భూమిలో బీసీలకు 56% భూమి ఉండాలి, కానీ వాస్తవానికి ఎంత ఉంది? 48% ఉంది. ఎస్సీలకి 18% భూమి ఉండాలి, ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 9% ఉంది. ఎస్టీలకు 10% ఉండాలి, కేవలం 6.7% మాత్రమే ఉంది. ముస్లిం సోదరుల దగ్గర కేవలం 2.86% ఉన్నది భూమి. అంటే వాటా అంటే ఏమిటంటే ప్రతి రంగంలో, రాజకీయ రంగం చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమాని ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ జనాభా తగ్గట్టు ప్రాతినిధ్యం ఉంది, గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు. కానీ బీసీలకు ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి గవర్నమెంట్ ప్రకటించిన లెక్కల ప్రకారమే బీసీ ఎమ్మెల్యేల శాతం కేవలం 21% ఉంది. వాళ్ళ జనాభా ఎంత? 56% ఉంది ప్రభుత్వం ప్రకటించినట్టు.
ఎంపీలలో కేవలం 23% ఉన్నారు. అంటే ఎంత నష్టం జరుగుతుంది? ఆ నష్టాన్ని పూరించడం కోసం మాత్రమే, ఆ నష్టాన్ని ఎలా పూరించుకోవాలో చైతన్యం పొందడం కోసం మాత్రమే ఈ సమావేశం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఏర్పాటు చేసినారు. దయచేసి దాన్ని అంతా గమనించాలి. ఈ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో 3.5 కోట్ల మంది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే ఉన్నారు. కాబట్టి ఈ లెక్కలను ప్రజలకు పరిచయం చేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే ఉద్యోగ రంగంలో కూడా బీసీల వాటా కేవలం 41% మాత్రమే ఉంది. ఇట్లా అనేక విషయాలు ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ఆధారంగా చాలా సమాచారం ఉంది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నాం కాబట్టి అదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. దయచేసి ఈ సమావేశానికి రావడమే కాకుండా ప్రభుత్వం ప్రకటించిన లెక్కలను విడమర్చి చెప్పి దాన్ని అర్థం చేసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి చదువురాని మన యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు వీటిని విడమర్చి చెప్పి వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపి వాళ్ళలో ఒక కొత్త ఆలోచన నింపి రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలోనే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి. దానికి అనుగుణంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని కూడా సిద్ధాంతపరంగా బలోపేతం చేయాలి. మొత్తం మీద రాబోయే కాలంలో ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్న కాంగ్రెస్, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా మనకు న్యాయం చేయదు. కాబట్టి మనకు న్యాయం చేసే అవకాశం, ఆలోచన, ఆత్మ నిండైనటువంటి మనసు ఉన్నటువంటి, ధైర్యం ఉన్నటువంటి మానశ్రీ కాన్సీరామ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్తున్న విశారదన్ గారి బాటలో మనం నడదామని చెప్పేసి భాష చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మన అధినేత గారు మాట్లాడతారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామ్, జై కాన్సీరామ్, జై కాన్సీరామ్. వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. ఇప్పుడు ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్న సామాజిక న్యాయం, రాజ్యాధికారం, ఎవరి కులం ఎంతో వారికంత వాటా, జరుగుతున్న ఈ బహిరంగ సభకి సభాధ్యక్షత వహిస్తున్న రామాగౌడ్ గారికి, వేదికని సమన్వయపరుస్తున్న జోనల్ ఇన్ఛార్జ్ సుమన్ మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బొబ్బిలి నర్సయ్య గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు, కరిపే రవీందర్ గారికి, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, జాకీర్ హుస్సేన్ గారికి, జమైతే ఇస్లామిక్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, విశిష్ట అతిథి తోట్ల రాఘవేంద్ర ముదిరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమంలో ఇంత భారీగా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు, జేఏసీ కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నా. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ఆకాశం బద్దలు కావాలా బాబు. జై
బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. నాకు సరిపోవడం లేదా? జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. రైట్, ఇప్పుడు కొద్దిగా సరిపోయింది. ఎందుకు నినదించాలి ఇంత పెద్ద శబ్దంతో? ఆకాశం బద్దలు కావాలనే మాట ఎందుకన్నా? ఎందుకంటే తెలంగాణ గడ్డ యుగ యుగాలుగా తరతరాలుగా అగ్రవర్ణ భూస్వాముల కింద 90% పైన మన వర్గాల ప్రజలు, మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు దోపిడీకి గురై, అణిచివేతకు గురై, ఆ భూస్వాముల కింద బానిసల్లాగా బతికి సముద్రాలు ఎన్నున్నాయో అంత రక్తం అర్పించినాం. కాబట్టి భూమి ఆకాశాల మీద సముద్రాలు, ఆకాశం ఎంతున్నదో అంత రక్తమాంసాలు ఈ అగ్రవర్ణ భూస్వాములకి ఒప్పజెప్పినాం. కాబట్టి రాజ్యాంగం ద్వారా ఆ భూస్వామ్య రాజ్యాన్ని కూలగొట్టి తెలంగాణ గడ్డ మీద మా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి ఆకాశం బద్దలయ్యేటట్టు నినదించమని కోరుతున్నా మిమ్మల్ని. రాజ్యాంగం అందరికీ ఇచ్చింది అవకాశం, కానీ రాజ్యాంగంలో కూడా జొరబడ్డాయి. కాబట్టి ఈ భూస్వామ్య శక్తులు వాళ్ళని వేరు చేసి మన శక్తుల్ని ఒకటి చేసి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి జరుగుతున్న ఈ మహాప్రయాణంలో సామాజిక న్యాయం ఎందుకు? ఇది వర్ణ వ్యవస్థ, ఇది కుల వ్యవస్థ. వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో ఒకడికి ఒక గౌరవం, మరొకడికి మరొక గౌరవం. ఒకడికి భూమి ఉండాలి, విద్య ఉండాలి, రాజ్యం ఉండాలి, సర్వాధికారాలు ఒకడికి ఉంటే ఒకడు సమాజంలో అంటరాని వాడిలాగా బతకాలి. వాడికి భూమి ఉండొద్దు, వాడికి రాజ్యం ఉండొద్దు, వాడికి జ్ఞానం ఉండొద్దు. వాడి సగర్వంగా ప్రకటిస్తున్నాం మేము. మా అందరికీ భూమి కావాలని కేసీఆర్ కోరుకున్నాడా? మా అందరికీ భూమి కావాలని రేవంత్ రెడ్డి కోరుకున్నాడా? మా అందరికీ భూమి కావాలని ప్రధానమంత్రి మోడీ కోరుకున్నాడా? ఎందుకు కోరుకోరు? మీరు వర్ణ వ్యవస్థ తరఫున కాబట్టి, మీరు అగ్రవర్ణాల తరఫున కాబట్టి, మీకు వర్ణ వ్యవస్థ అగ్రవర్ణ వ్యవస్థ అంతే పదిలంగా ఉండాలి. కాబట్టి మా వర్గాలకి భూమి ఉండొద్దు, రాజ్యం ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు, గౌరవం ఉండొద్దు అని మీ 3 పార్టీల యొక్క వాదన. కానీ అగ్రవర్ణ వ్యవస్థని భూస్థాపితం చేయడం మా వాదన. కాబట్టి మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడుతాం. బట్టలుతిగా సాకలి తల్లిని రేపు ఎన్నికల్లో పోటీ చేయించి అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి యుద్ధం మొదలైందని చెప్తున్నా. ఈ వేదిక కుండలు చేసే కుమ్మరన్న బిడ్డను తీసుకొచ్చి, కొడుకుని తీసుకొచ్చి రేపు అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పడానికి వేదిక ఎక్కాను మీ అందరి ముందు సగర్వంగా. మేము కూర్చోవద్దా అసెంబ్లీలో? అధ్యక్ష అని మాట్లాడొద్దా? నా పైసలు ఎడిపోయినాయిరా అని గల్లా పట్టొద్దు ముఖ్యమంత్రి. నా డబ్బులు ఎడిపోయినాయి, నా రక్త మాంసాలు ఎడిపోయినాయి, నా శ్రమ ఎడిపోయింది, మా అయ్యలు తాతలు తాగిన లక్షల కోట్ల రూపాయలతో నువ్వేం చేస్తున్నావురా అని గల్లా పట్టొద్దు నా సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు. ఇదే సామాజిక న్యాయం. ఇది నువ్వు కోరుకో. నీ ఇంటికి వచ్చినోడికి మంచినీళ్ళు అయ్యవే, నువ్వు గౌరవించవే, మమ్మల్ని కొడతావే, మమ్మల్ని అవమానిస్తావే, మమ్మల్ని నీ దగ్గరికే రాని అన్నాడు. నువ్వు మాకు రాజ్యాన్ని ఎక్కడిస్తావు? కాబట్టి వేల సంవత్సరాల యుగాల వర్ణ వ్యవస్థను, అగ్రకుల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి, సమాజంలో అణగారిన వర్గాలందరినీ ప్రధాన శ్రమంతికి తీసుకొచ్చి వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించడానికి రాజ్యాంగం ద్వారా దూరంగా నెట్టివేయబడ్డ 90% పేద అణగారిన సామాజిక వివక్షతకు గురైనటువంటి 90% ప్రజల్ని తీసుకొచ్చి సమాజంలో, రాజ్యంలో, భూమిలో, జ్ఞానంలో వాళ్ళకి స్థానాలను ఇవ్వడానికే
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద సామాజిక న్యాయ యుద్ధం ప్రకటించిందని తెలియజేస్తాను. ఇది మాట్లాడడానికి వచ్చిన, ఇది చెప్పడానికి వచ్చిన తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే మా వర్గాలకి ఇవన్నీ మీరు కోరుకోరు కాబట్టి. అందుకనే ఆంధ్రవాడి ఆధిపత్యం కాదు మాకు కావాల్సింది, ఆంధ్రవాడి ఆధిపత్యం అని చూపించి తెలంగాణ అగ్రవర్ణం వాడి ఆధిపత్యాన్ని అదృశ్యం చేశారు. ఎంత మోసం, ఎంత మోసం! ఏంటి మోసం? ఆంధ్రవాడి ఆధిపత్యాన్ని చూపించి తెలంగాణ అగ్రవర్ణ ఆధిపత్యాన్ని అదృశ్యం చేశారు. మరి ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఆధిపత్యం సంగతి ఏంటి? ఈ గ్రామాలలో తెలంగాణ గడ్డ మీద వీళ్ళ ఆధిపత్యం సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ని పూచిగా చూపిస్తాడు, వస్తున్నాడు రా అని. కేసీఆర్ ఏమో ఆంధ్ర ఆధిపత్యం చూపిస్తున్నాడు. మోడీ ఏమో తుర్కోళ్ళు ముస్లింల ఆధిపత్యం చూపిస్తున్నాడు, వాళ్ళు మన మీదకి వస్తున్నారు. కానీ మోడీ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ గ్రామాలలో 90% బీసీ ఎస్సీ ఎస్టీల మీద అగ్రవర్ణాలే ఆధిపత్యం చేస్తున్నారు. వాళ్ళే మీ ఓట్లు తోడుకుంటున్నారు, వాళ్ళే మీ భూమిని దోచుకుంటున్నారు, వాళ్ళే మీ రక్త మాంసాలు తాగుతున్నారని ముగ్గురు ఎందుకు చెప్పట్లే? ఎందుకంటే ఆ దోచుకునేది మీ ముగ్గురు కాబట్టి, ఆ రక్తం తాగేదే మీరు కాబట్టి. అందుకని ఇప్పుడు ఏం కోరుకోవాలి? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం వచ్చి ఇన్నేళ్ళు అయింది, రాజ్యాంగం ఎందుకు అమలు కావడంలే? సమాజంలో ఇన్ని వర్గాలు ఎందుకు దూరం అయిపోయినాయి సమాజం నుంచి? ఇది మాట్లాడాలి కదా, ఈ లెక్క తేలాలి కదా. ఈ లెక్కలు తేల్చడానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టడానికి తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో 90% వాటా ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% భూమి ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% విద్యారంగం మా చేతులు ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రాజ్యం, భూమి, సంపద, సమస్త వనరులు 90% మా దగ్గర ఉండాలని ఈ యుద్ధాన్ని, ఈ పంచాయతీని మొదలుపెట్టిన తెలంగాణ గడ్డ మీద. ఎవడు అడగట్లేదనా? తెలంగాణ రెడ్లను ఎవడు అడగట్లేదనా? తెలంగాణ దొరలను ఎవడు అడగట్లేదనా? తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలను ఎవరు అడగట్లేదనా? అడగడానికి బయలుదేరినాం తెలంగాణ గడ్డ మీద. అందుకోసమే తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సంపాదించాలి. అందుకోసం జరుగుతున్నది ఈ పోరాటం. ఈ పోరాటం అందుకోసమే జరుగుతున్నది. అందుకనే ఇవాళ చెప్తున్నానయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య ఒక చర్చ బయలుదేరి. ఏందా చర్చ? కాన్షీరామ్ గారు ఒక సూత్రాన్ని పట్టుకొచ్చిండు. ఏం సూత్రాన్ని పట్టుకొచ్చిండు? ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ మాట? భారతదేశంలో ఇది గణతంత్ర రాజ్యం అని చెప్పిండు డాక్టర్ అంబేద్కర్. గణతంత్ర రాజ్యం అంటే గుణగణాలు ఉండాలి మనిషికి అంటాం మనం. గుణము అంటే హృదయం, మనస్సు. గణము అంటే లెక్క పెట్టాలి. లెక్క పెట్టాలని చెప్తున్నాడు అంబేద్కర్. ఇది రిపబ్లిక్ కంట్రీ అన్నాడు, గణతంత్ర రాజ్యం అంటాడు. లెక్క పెట్టాలి. రాజు సర్వాధికారి కాదు, అగ్రవర్ణం వాడు సర్వాధికారి కాదు, కూలీ నాలి చేసుకునే మానవుడే సర్వాధికారి అన్నాడు డాక్టర్ అంబేద్కర్. రాజు సర్వాధికారి కాదు, మనుషుల్ని లెక్క పెట్టండి రా అని రాజ్యాంగ ఆదేశం వచ్చింది అంబేద్కర్ ద్వారా. మనుషుల్ని లెక్క పెట్టు. ఎక్కడెంత మంది ఉన్నారో, చెట్టు మీద ఉన్నాడా, గుట్ట మీద ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, వాడికి ఇల్లు ఉందా, వాకిలు ఉన్నదా, బర్రె ఉన్నదా, గొర్రె ఉన్నదా, భూమి ఉన్నదా, తిండి ఉన్నదా, చదువు ఉన్నదా, ఆరోగ్యం ఎట్లున్నది లెక్క పెట్టి ఆ లెక్కకి తగ్గట్టుగా భూమిని, రాజ్యాన్ని, సంపదని లెక్క పెట్టిన ప్రతి తలకాయకి ఈ సంపదని పంచమని రాజ్యాంగంలో గణతంత్ర రాజ్యం అని చెప్పిండు అంబేద్కర్. ఇది ఎవడు అమలు చేయలే. ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి మోడీ వరకు ఎవడు అమలు చేయలే. దీన్ని ఇప్పటి వరకు లెక్క పెట్టననే తప్పించుకుంటున్నారు, నెహ్రూ నుంచి మోడీ వరకు.
కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎంతటి నేరస్తులో అంతటి నేరస్తులు, బీజేపీ ప్రధానమంత్రి కూడా అంతటే నేరస్తుడు అని చెప్తున్నా. చిన్న 10 రూపాయలు దోచుకున్నందుకు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిరు కదా మమ్మల్ని. ఈ దేశ సంపదని ఇన్ని వేల సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మీరు దోచుకుంటుంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని దెబ్బలు కొట్టాలని అడుగుతున్నాడు ఆయన. ఎన్ని దెబ్బలు కొట్టాలి మిమ్మల్ని? దేశ సంపద రాజ్యాంగం ద్వారా గణతంత్రం అని చెప్పింది కదా, రిపబ్లిక్. సోషలిజం అంటే ఏంటి? సోషలిజం సామ్యవాదం అంటే ఏంటి? మనుషుల్ని లెక్కబెట్టి సంపదను పంచు, మనుషులకి మధ్య ఫ్రాటర్నిటీని పెంచు. ఏది ఎడిపోయింది? ఈ రోజు వరకు పలానా బీసీ కులం, పలానా ఎస్సీ కులం ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారనే లెక్క పెట్టే కాలం రాయడానికి మనసు ఒప్పట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఇలాంటి దాన్ని రాహుల్ గాంధీ అట పాపం. రాహుల్ గాంధీ అని ఉన్నాడు తెలుసా మీకు? ఈ రాహుల్ గాంధీ అట కాన్సీరామ్ రావంగానే ఆ వాక్యాన్ని ఎవరో చెప్పారు రాహుల్ గాంధీ చెవుల. ఏమని? మతం పేరుతో వస్తున్నాడు మోడీ, మతం పేరుతో బీజేపీ వస్తుంది, బీజేపీని కొట్టాలంటే నువ్వు కులాన్ని ఎత్తుకో, కులాన్ని లెక్క పెట్టాలని చెప్పు అని. రాహుల్ గాంధీ కులాన్ని లెక్క పెడతాడట. కులాన్ని లెక్క పెట్టి కులాలను లెక్క పెట్టాలని తీసిండు. మరి కులాలను లెక్క పెట్టాలని రేవంత్ రెడ్డి చెప్పిండు. పాప ఆయనకి ఒక రాజ్యం ఉన్నది, రాహుల్ గాంధీకి ఒక రాజ్యం ఉన్నది, రేవంత్ రెడ్డి రాజ్యం. రేవంత్ రెడ్డికి కులాలను లెక్క పెట్టమని చెప్తే ఈయన కులాలను లెక్క పెట్టిండు. కులాలను లెక్క పెట్టినాక బీజేపీ కూడా లెక్క పెడతానని చెప్పింది. ఆ మాట అనేసరికి రేవంత్ రెడ్డి లెక్కలు బయటికి తీసిండు. లెక్కలు బయటికి తీయగానే మన వాళ్ళంతా మురిసిపోయారు, వాళ్ళు లెక్కలు తీసిండ్రు ఆ బయటికి. కానీ మేము మురవలే, మేము కరవడానికి బయలుదేరి. ఎందుకు మురవట్లేదు? ఎందుకు మురవు అంటే ఒకటే మాట అడుగుతున్నాం. తెలంగాణ గడ్డ మీద అత్యంత పెద్ద జనాభా, నంబర్ 1 జనాభా మాదిగలని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఓకే, బాగానే ఉంది. మరి అత్యంత పెద్ద జనాభా మాదిగలు, ఆ మాదిగలకి భూమి లేదు, ఆ మాదిగలకి రాజ్యం లేదు, ఆ మాదిగలకి సంపద లేదు, ఆ మాదిగలకి ఎందులో వాటా లేదని కూడా లెక్కలు తేలిపోయింది. ఇప్పుడు మాకు సంఖ్య ఎక్కువ ఉందని మురవమంటావా? మాకు భూమి లేదు, రాజ్యం లేదని నీ మీద గల్లా పట్టమంటావా అని అడుగుతున్నా నేను. ఎందుకు లేదు? 10% అని చెప్పినావు నువ్వు. 10% అంటే అది 12% ఉందని అర్థం. 40 లక్షల పైన ఉన్నారని అర్థం. మహారాష్ట్ర పోయారు, బొంబాయి పోయారు, దేశాలు పోయారు, సౌదీ పోయారు, నిజామాబాద్ నుంచే 10,000 కుటుంబాలు. మరి వాళ్ళని లెక్క పెడితే 12% ఉంటారు. ముస్లింలు 10% ఉన్నారని తెలిసిపోయింది. వాళ్ళ పేదరికం, వాళ్ళ భూమి లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పౌష్టికాహారం లేదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. మరి దాని సంగతి అంటే నువ్వు ఎక్కువ జనాభా ఉన్నారు లేదా ఫలానా జనాభా ఉన్నారని లెక్కలు తీయగానే మేము సంబరపడతామా? ఎందుకు సంబరపడాలి? దాని పక్కనే ఉంది లెక్క. అక్కడక్కడ మాదిగోళ్ళకి భూములు ఉన్నాయని రాసింది, లంబడోళ్ళకి భూములు ఉన్నాయన్నారు, ఎస్సీలకు గొల్లోళ్ళకి భూములు ఉన్నాయన్నారు, చాలామందికి భూములు ఉన్నాయి బాగానే అని లెక్కలలో రాసింది. ఇట్లా ఒక్కొక్క కులం గురించి ఏ కులం ఎంత జనాభా ఉన్నారో లెక్కలు తెలిసింది. ముదిరాజులు ఉన్నారు 20 లక్షల పైన, గౌండ్లోలు ఉన్నారు 20 లక్షలని, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, గౌండ్లోలు ఉన్నారు, పద్మశాలులు ఉన్నారు, 10 లక్షల మంది, 5 లక్షల మంది, 20 లక్షల మంది, 25 లక్షల మంది అని ఒక్కొక్క కులం జనాభా చెప్పారు. 17 లక్షల మంది మాలలు ఉన్నారని చెప్పారు. కానీ కులాలు నువ్వు చెప్పినప్పుడు ఆ కులాల దగ్గర భూమి ఎంత ఉంది, ఆ కులాల దగ్గర సంపద ఎంత ఉంది, ఆ కులాలకు ఈ రాజ్యంలో వాటా ఎంత ఉన్నది, ఆ కులాల బ్రతుకెట్లున్నది అని పక్కనే ఇంకో లెక్కున్నది. మరి దాని సంగతి అంటే ఇక్కడ దొంగ దొరికిపోతున్నాడు. ఎట్లా దొరికిపోతున్నాడు? 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని లెక్క తేలినప్పుడు 4% ఉన్న రెడ్డి ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడో దొంగ చెప్పాలి. ఈ దొంగ చెప్పాలా? 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నావు కదా,
గణతంత్ర రాజ్యం అంటే ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అన్ని రంగాల్లో వాటా ఉండడమే రిపబ్లిక్ కంట్రీ కదా. 4% ఉన్నోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? రెడ్డి అని అడుగుతున్నావు. ఇవాళ 90% ఉన్నోళ్ళం మేం కదా పరిపాలించాల్సింది, మేం కదా ఈ రాజ్యాన్ని వెళ్ళాల్సింది. కానీ నువ్వెట్లా వెళ్తావు రాజ్యాన్ని? అందుకనే అడగడానికి ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా, ఈ లెక్క తెలుసాలి. ఇది బద్దలైనప్పుడే రాజ్యంలో ఉన్న సంపద, భూమి, రాజ్యం అన్నీ సమానంగా పంచుతారు. అందుకోసం ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతాం, కేసీఆర్ని అడుగుతాం. నువ్వు ఆంధ్రాధిపత్యం, ఇప్పటికీ ఆ పీలి ఆంధ్రాధిపత్యమే అంటారు. ఆంధ్రాధిపత్యం కాదురా బాబు, అగ్రవర్ణాధిపత్యం మాట్లాడవా నువ్వు? తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణ ఆధిపత్యం అని కేసీఆర్ మాట్లాడేంత వరకు వెంటబడతా కర్ర తీసుకొని అని చెప్తాను మీ అందరికీ. పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ఆ మహిళా బిల్లులో బీసీలకి 33% కావాలి అని కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? బీసీలకి పార్లమెంటులో ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు, బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఎందుకు మాట్లాడలే కేసీఆర్? మోడీ మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు. ఒక చాకలోళ్ళకి రాజ్యంలో వాటా కావాలని, మంగళోళ్ళకి రాజ్యంలో వాటా కావాలని, మంగళైన పార్లమెంటుకు పోవాలని, చాకలైన పార్లమెంటుకు పోవాలని, పబ్బశాలైన పార్లమెంటుకు పోవాలని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? మోడీ ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళు మాట్లాడకుండా మనల్ని హత్య చేసినా వాడు పోసే 100 రూపాయల సారా తీసుకొని నీ జాతిని ఎందుకు చంపుతున్నావు అని నా జాతికి సిగ్గు శరం నేర్పడానికి బయలుదేరినా అని చెప్తున్నా. ఏ రాష్ట్రంలో కోటర్ సీసాలకు అమ్ముడు పోవటలే, ఇక్కడ అమ్ముడు పోయినట్టు. కోటర్ సీసాలకి, మాంసానికి, మందుకి అమ్ముడు పోయి రాజ్యాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి రెడ్లకి, రాములకి, బ్రాహ్మణులకి, అగ్రవర్ణాలకి ఒప్పచెప్తుంటే నీ బిడ్డలు నువ్వు చంపినట్టు కాదా? నీ కొడుకుని చంపినట్టు కాదా? ఏ గ్రామంలో మందు తీసుకొని, కోటర్ సీసాలు తీసుకొని ఈ అగ్రవర్ణాలకి రాజ్యాన్ని ఒప్పచెప్పే బానిసలు ఎక్కడైతే ఉంటారో మీ వెంటబడి, మీకు సిగ్గు శరం నేర్పి మీ అందరు వెంటబడి వాడికి అమ్ముడు పోతే మన బిడ్డలు చంపుకున్నట్టే అని వేలాది మంది కార్యకర్తలు గ్రామాలకి పంపడానికి ఉద్యమం బయలుదేరిందని తెలియజేస్తాను. ఇది బంద్ కావాలి, విప్లవంలాగా బంద్ కావాలా. అది బంద్ అయితేనే తమిళనాడులో మొదలైంది, ఏనాటి నుంచో మొదలైంది, అది మరింత పెరిగింది. అది ఏ రాజ్యమా అది తర్వాత సంగతి. ఒక మార్పు వచ్చింది. ఆడ ఆటో ఆయన్ని పంపిరు అసెంబ్లీలోకి, ఇక్కడ బట్టలకి సాకరైన అసెంబ్లీకి పంపుతాం, పద్మశాలిని పంపుతాం, రాజ్యంలోకి యాదవులు పంపుతాం, సమస్త అణగారిన కులాల్ని అసెంబ్లీలకు పంపుతాం. ఎంతకాలం ఈ మోసం? అందుకనే ఈరోజు కేసీఆర్ మళ్ళా వస్తున్నాడు సమాజంలోకి వచ్చి ఏం మాట్లాడిండు? ఒక సామాజిక న్యాయం బద్దలై బయటకు వస్తూ ఉంది. అణగారిన 90% బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చైతన్యం వాడు ఏ పార్టీలో ఉన్నా మొన్న సర్పంచ్ ఎన్నికలలో 85% బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచులు అయ్యారు. ఏ విప్లవం వస్తాయి, ఏ చైతన్యం వస్తాయి? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రామం తిరిగి అసలు రాజ్యం అంటే ఏంటి, అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, బీసీల పరిస్థితి ఏంటని గ్రామం తెలంగాణ గడ్డ మీద 3-4 ఏళ్ల నుంచి గడపకి తిరిగి అణగారిన కులాల 90% ప్రజల యొక్క రాజ్యాంగ హక్కుల గురించి, రాజ్యాల వాటా గురించి సింహనాదం చేస్తే భూకంపంలాగా బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం వచ్చింది ఈరోజు తెలంగాణ గడ్డ మీద. మరి కేసీఆర్ రాక మొన్న వచ్చిండు బయట. వచ్చినోడు సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడలే? అది ఉరితాడైద్దని, అది ఉరితాడై తన కొడుకు ముఖ్యమంత్రి కాడు, తన అధికారంలోకి రాడని ఈ చైతన్యాన్ని నేనే పెంచి దానికి మీద సిగ్నేచర్ చేస్తే అది సామాజిక భూకంపంగా మారి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి వస్తారు. ఇది ఇద్దే చల్లారిపోతుంది 4 రోజులు మాట్లాడి అనుకుంటాడు కేసీఆర్. 4 రోజులు మాట్లాడి చల్లారేది కాదు, ఇది అగ్నిపర్వతం లాంటి విషయం. ఇది చల్లారదు. ఇది మీ అగ్రవర్ణ రాజ్యం కాలి బూడిదయ్యేంత వరకు మాకు చల్లారదు. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఈరోజు అడుగుతున్నావు రేవంత్ రెడ్డిని, నువ్వు కులాల లెక్కలు బయటికి తీసినావు కదా, భూములు మాకు కూడా ఉన్నాయని, మాకు భూములు అగ్రవర్ణాలతో దాదాపుగా సమానంగా ఉన్నాయని చూపిస్తున్నాడు అక్కడక్కడ. ఎవరికైనా డౌట్ వచ్చిందా ఎందుకు వచ్చినాయి భూములు? మనకి మా పేరు మీద అక్కడక్కడ భూములు ఉన్న సంగతి కూడా మాకు తెలియదు.
మరి ఎట్లొచ్చినాయి భూములు? ల్యాండ్ సీలింగ్ భూ సంస్కరణలతో అగ్రవర్ణ భూస్వామ్య భూములు మా పేర్ల మీద రాసిరు. మాకు తెలియకుండానే మాయ జరుగుతున్నది. మాకు తెలియదు. బినామీ పేరు మీద ఆ భూములు రాస్తే ఆ భూములు మాకున్న ఎన్ని రికార్డులలో చూపించి నువ్వు భూమి లేదని నువ్వు తప్పించుకున్నావు, మాకు భూమి ఉందని చూపిస్తున్నావు. కానీ ఆ భూమి సంగతి తెలియదు మాకు. ఈరోజు రాజ్యంలో, భూమిలో, సంపదలో మా వర్గాలకు ఏమీ లేదు. నువ్వేమో ఒక పక్కన జనాన్ని చూపిస్తున్నావు, కానీ జనానికి రాజ్యంలో వాటా లేదు. ఇగో ఈ పంచాయతీ గురించి మాట్లాడడానికి బయలుదేరు. ఇది మాట్లాడడానికే బయలుదేరినావు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే సవాలు చుడుతున్నాం. రేపటి ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో అది బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ కానీ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీలు గ్రామాలలోకి వచ్చి మీరు సారా, మందు, మాంసం పంచితే మీ అంత రండ రాజకీయం దేశంలో లేదని అర్థమైపోతుంది. దమ్ముంటే మీరు మనిషి పుట్టుకైతే, మీది మానవ పుట్టుకైతే, మీది మనిషి జన్మ అయితే మాంసం మందు పంచకుండా రా. నేను మందు మాంసం పంచకుండా నేను నా రాజ్యం కోసం యుద్ధం చేస్తా. ఎవరు గెలుచుకోవడం చూద్దాం, రండి ఎన్నికల యుద్ధం. సవాలు చూద్దాం. ఒక్క పైసా పంచం మేము. మా దగ్గర పైస లేదు. పైసా పంచడానికి మేము అలాంటి వాళ్ళం కాదు. మేము డాక్టర్ అంబేద్కర్ ఫూలే వారసులం. రాజ్యాంగాన్ని బతికేయడానికి బయలుదేరుతున్నాం కాబట్టి నువ్వు ఒక్క పైసా పంచడానికి వీల్లేదు, మాంసం మందు పంచడానికి వీల్లేదు. ఒక్క నామినేషన్ వేసి నీ వాడు రావాలి ఎన్నికల్లో, నా వాడు ఎన్నికల్లోకి వస్తాడు, యుద్ధం జరుగుతుంది. ఎవరికి రాజ్యం వస్తుందో చూద్దాం రేపటి ఎన్నికల్లో. ఇది జరగాలి కదా రాజకీయం. ఎంతకాలం మమ్మల్ని చంపి, మమ్మల్ని బానిసలుగా మార్చి ఎంతకాలం ఈ వేట మా మీద? ఎంతటి నేరస్తులు మీరు! అందుకనే తెలంగాణ గడ్డ మీద మా రాజకీయం మొదలు పెట్టాలి, మా ప్రశ్న మొదలు పెట్టాలి. ఈ రోజు వరకు ఒక మాదిగ కులంలో పుట్టినాయని నేను, ఒక మాదిగ కులంలో తెలంగాణ గడ్డ మీద అత్యధిక జనాభా ఉండి ఆ జనాభా ఉన్న మాదిగ కులంలో పుట్టిన వాడిని అని గర్వంగా చెప్తున్నా. మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నా. నేను దళితుణ్ణి అని, నేను మాదిగ దళితుణ్ణి అని సగర్వంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మాదిగ దళితులకి రాజ్యాంగ రిజర్వేషన్లు ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్. బాగానే ఉంది. నాకు రిజర్వేషన్ ఉన్నది, నాకు రక్షణ ఉన్నది రాజ్యాంగం ద్వారా. విద్యలో, వైద్యంలో, రాజకీయంలో సర్వాధికారాలు రాజ్యాంగం ద్వారా నాకు డాక్టర్ అంబేద్కర్ ద్వారా వచ్చినాయి. కానీ నా తోటి బీసీలకి రాజ్యాంగ రిజర్వేషన్లు లేవు. రాజ్యాంగంలో నా తోటి 50% పైన ఉన్న బీసీలకి రాజ్యాంగ రిజర్వేషన్. నా అంత పేదరికం ఉన్నా, నాకన్నా పేదరికంలో బీసీలు ఉన్నా వాళ్ళకి రాజ్యాంగ పరంగా బీసీలకి 50% పైన ఉన్న బీసీలకి ఈ రోజు వరకు మాతో సమానమైన రిజర్వేషన్లు లేవు. కాబట్టి బీసీల కోసం ఒక మాదిగ కులంలో పుట్టిన వ్యక్తిగా యుద్ధం చేయాలనుకుంటున్నా. బీసీలకు నా తోటి వాడికి ఉండొద్దా? గ్రామంలో నా పక్కనే ఉన్న ఒక పద్మశాలి, ఒక చాకలైన, ఒక మంగళైన, ఒక యాదవ్, ఒక ముదిరాజు కటిక దరిద్రం అనుభవిస్తుంది కదా. వడ్రంగి కులస్తులను చూస్తే విశ్వబ్రాహ్మణులు వాళ్ళ పేదరికం ఏ లెవెల్లో ఉంది? వాళ్ళని ధనవంతులను రాసింది ఈ సర్వే. ఎవడు చెప్పిండు? అందరికీ పీట చేసి గడపలు చేసేవాడికి పీట చెక్కలేదు వాళ్ళ ఇంట్లో. కూర్చొని తినడానికి పీట ఉండదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ధనవంతులని పెట్టిండు ఇందులో. ఎవరు లెక్కలయ్యి? ఎందుకు జరిగింది ఇట్లా? అలాంటి విశ్వబ్రాహ్మణులు గ్రామంలో ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, వంజరులు ఉన్నారు, పెరుకోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు, చాగలోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, యాదవులు, ముదిరాజులు, గౌండ్లోళ్ళు, ఇన్ని కులాలు ఉన్నాయి కదా. వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ లేదని అడుగుతున్నాం. ఆ రోజు అంబేద్కర్ పిలిచినప్పుడు పోలే. స్వాతంత్రోద్యమంలో గాంధీకి, నెహ్రూ ట్రాప్ అయిపోయారు. ట్రాప్ చేసి మానవులను అక్రమంగా తరలించి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటట్టు చేసి ముందు ఇటు రాండి అనేసరికి అంబేద్కర్ను వదిలిపెట్టారు. అంబేద్కర్ను వదిలిపెట్టేసరికి రిజర్వేషన్లు పోయింది. స్వాతంత్రోద్యమం వచ్చింది. రాజ్యం వచ్చిన తర్వాత బీసీలకి చేయి చూపించారు. ఈ రోజు వరకు బీసీలకి రాజ్యాంగ పరంగా పార్లమెంట్, అసెంబ్లీలో, చట్టసభల దగ్గర నుంచి గ్రామం వరకు రాజ్యాంగ రిజర్వేషన్స్ లేవు. రాజ్యాధికారులు విద్యలో లేవు, ఉద్యోగాల్లో లేవు. అలాంటి బీసీలకి 50% చట్టసభ
సభల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, సమస్త రంగాల్లో 50% పైన ఉన్న బీసీలకి రాజకీయంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ కావాలని ఒక మాదిగ కులంలో పుట్టిన దళితుడిగా విశారద మహారాజు యుద్ధానికి బయలుదేరుతున్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నా. గ్రామాలలో మన బీసీ సోదరులకు చెప్పండి. ఇదే ఆలోచనతో బీసీల కోసం యుద్ధం చేద్దామని ఒక మాల సామాజిక వర్గంలో పుట్టి ఒక రాజనీతి శాస్త్ర అధ్యక్షుడిగా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఒక కుమారస్వామి ప్రొఫెసర్, నీతో పాటు నేను కూడా యుద్ధం చేస్తా బీసీల కోసం అని బయలుదేరి వచ్చింది. జేఏసీ ఉద్యమంలో అందరం కూడినాం. ఎస్టీలం, బీసీలం, ఎస్సీ ఎస్టీలం అందరం గర్విద్దాం. కానీ మరి మాదిగలకి రాజకీయ అస్తిత్వం ఉండొద్దా? 10% మాదిగలు ఉండగానే సంఖ్యలు కొడతాను రే. 10% మాదిగలు ఉండగానే సంఖ్యలు కొట్టింది కదా. మరి 10% మాదిగలు ఉన్నప్పుడు 4% లేనివాడేమో రాజ్యాన్ని వెళ్తారట, 1% లేని కమ్మోళ్ళు రాజ్యాన్ని వెళ్తారట. మరి 12% ఉన్న మాదిగోళ్ళు తెలంగాణని పరిపాలించొద్దా అని అడుగుతున్నా మీ అందరి ముందు. అంటే మనకు ఒక రాజకీయ అధికారం వద్దా? రాజకీయ అస్తిత్వం వద్దా? 10-12% ఉన్న వాళ్ళు బీసీల కోసం కూడా యుద్ధం చేసి, మాదిగలు బీసీల కోసం, ఎస్టీల కోసం, సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం మాదిగలు యుద్ధం చేసి, మాదిగలు, బీసీలు, ఎస్టీలు, పేద ముస్లింలు అందరం కలిసి తెలంగాణలో రాజ్యాన్ని మనం పరిపాలించొద్దని అడుగుతున్నాను నేను. ఇదేను ఏమి పని? ఇదే పని, ఇదే ధర్మం మనది. ఈ ధర్మం కోసమే, ఈ రాజకీయ ధర్మం కోసం పనిచేయాలి. అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి గ్రామంలో భూములు ఆక్రమిస్తున్నాడు. అయ్యా, ఇందిరమ్మ రాజ్యం అని ఒక పక్కన అంటాడు. ఆ రోజు భూ సంస్కరణలు జరిగినప్పుడు ఇందిరమ్మ గ్రామాలలో ప్రభుత్వ భూములు అణగారిన కులాలకి పంచింది. మాదిగోళ్ళకి పంచింది, మాలోళ్ళకి పంచింది, సాకలోళ్ళకి, మంగళోళ్ళకి, బీసీలకు భూములు పంచింది. ఎన్నో గ్రామాల్లో జరిగినది తెలంగాణలో. ఆ భూములు మొత్తం కేసీఆర్ గుంజుకుంటే, ఆ భూములన్నీ కేసీఆర్ గుంజుకుంటే మిగతా భూములు మొత్తం రేవంత్ రెడ్డి గుంజుకుంటాడు ఇవాళ తెలంగాణ గడ్డ మీద. ఎందుకు గుంజుకుంటున్నాను? కారణం ఏంటి? ఖమ్మం వెలుగుమట్లలో ఎందుకు గుంజుకున్నావు? ఖమ్మంలో ఎందుకు గుంజుకున్నావు? వికారాబాద్లో ఎందుకు గుంజుకున్నావు? ప్రతి గ్రామంలో 100,000 ఎకరాల భూమి ఎందుకు రేవంత్ రెడ్డి గుంజుకొని దాన్ని వ్యాపారంగా మార్చి ఎందుకు గుంజుకుంటున్నావు? ఎందుకు గుంజుకుంటున్నావు అంటే అణగారిన కులాలకు భూములు ఉండొద్దు, అవి అగ్రవర్ణ వ్యాపారాలకి మారిపోవాలి, వీళ్ళు అంతమైపోవాలని నువ్వు ఆ పని చేస్తుంది. కానీ చూస్తూ ఊకోం. ఏ భూములైతే రేవంత్ రెడ్డి అణగారిన కులాలకు గుంజుకుంటుండో ఆ భూములు గుంజుకుంటుంటే ఆ అణగారిన వర్గాల తరఫు నుండి రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి చేసి బయలుదేరిందని తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకు చేయదు? ఎందుకు యుద్ధం చేయదు? రేవంత్ రెడ్డికి కాసుకో. రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు కదా ఎవడు బీసీఎస్సీ ఎస్టీల తరఫున ఉండడు, ఎవడు లీడర్గా నిలబడడు, బీసీఎస్సీ ఎస్టీలంతా అమ్ముడుపోతారు, 150కి అమ్ముడుపోతారు, సారా మాంసాలకు అమ్ముడుపోతారు, బీసీఎస్సీ ఎస్టీల నాయకత్వం ఉండదు, కాన్శీరామ్ లాగా ఎవడు వీళ్ళు నిలబడరని అనుకుంటున్నావు కదా. కాన్శీరామ్ తెలంగాణలో పుట్టిండు నీ అంతు తేల్చడానికి, నీ గుండెల మీద యుద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి యొక్క రాజ్యాన్ని పగలజీరి భూస్థాపితం చెయ్యడానికి యుద్ధం బయలుదేరిందని నిజామాబాద్ వేదిక నుంచి బయలుదేరి చెప్తున్నాం ఈ సందర్భంగా. అందుకనే ఈ సందర్భంగా చెప్తున్నాం, బీఆర్ఎస్ ఒకవేళ బీఆర్ఎస్ లేస్తే రేవంత్ రెడ్డికి భయం, బీజేపీ లేస్తే రేవంత్ రెడ్డికి భయం, రేవంత్ రెడ్డి మళ్ళా అధికారంకి వస్తాడని కేసీఆర్కి భయం. కానీ 3 పార్టీల మీద యుద్ధం మాది, 3 పార్టీల మీద మా యుద్ధం. 3 పార్టీలని భూస్థాపితం చేస్తాం. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలని అధికారంలోకి తీసుకొస్తాం రాబోయే ఎన్నికల్లో అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇప్పటికీ 10 సార్లు 12 సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి తీసుకుపోతారో తెలియదు, పోలీసులు ఎక్కడికి పట్టుకపోతారో తెలియదు, ఏం కేసులు పెడతారో తెలియదు, ఇండ్ల మీదకి వస్తున్నారు, ఉద్యమం చేస్తే ఉద్యమం కాడికి వస్తారు. భూములు ఎందుకు దోచుకుంటున్నాం అడిగితే నన్ను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు రోజుల తరబడి.
మీ బిడ్డగా చెప్తున్నాయా, నేను 90% బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున రాజ్యం మీద యుద్ధం చేస్తున్నా. రాజ్యం మీద యుద్ధం చేస్తుంటే నన్ను రాజ్యం పట్టుకొని పోతున్నది. నేను అడుగుతున్నా, నాకు పోలీసుల మీద ద్వేషం లేదు, నా పోలీసుల మీద నాకు కోపం లేదు. పైనుంచి రేవంత్ రెడ్డి డీజీపీ ఆదేశాలతోటే నన్ను పట్టుకుపోతారు. కానీ ఇదే పోలీసులతో రేపు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తాను. ఈ వేదిక నుంచి సవాల్ చెప్తాను. ఈడ్చకపోతాం. రేవంత్ రెడ్డిని సంకలలో చేతులు పెట్టి ఈడ్చుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నీ మీద కేసులు కడతామని వేదిక నుంచి సవాలు చెప్తున్నా. చూసుకుందాం రేపు భవిష్యత్తులో. పోతే పోయింది. యుద్ధం చేయడం యుద్ధ వీరుడి లక్షణం. యుద్ధం చేస్తాం. రెట్లు చేసినటువంటి ఈ భూస్వామ్య దోపిడీ మా అయ్యల్ని, మా అమ్మల్ని, మా మొత్తం కుటుంబాల మీద లక్షల వేల మంది తెలంగాణ గడ్డ మీద నీ కొంపల్లో భూస్వాముల కింద ఏం జరిగింది? బానిసలుగా బతికింది. ఏ భూస్వాములు అయితే తెలంగాణలో ఉన్నారో ఆ భూస్వాముల రేట్లు కొన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఇస్తే నువ్వు రాజ్యానికి వచ్చినావు. పోనీ నువ్వు పేద రేట్లకు ఏమైనా చేసినావా? అయ్యా మీ అందరూ చూసారు, నాదర్గూల్ భూముల కాడ కర్ర తీసుకొని పోయిన రౌడీలు పెడితే పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ సినిమాలలో ఇట్లా జుంపాలు గింపాలు పెంచుకొని రౌడీలు ఉంటారు 100 మంది. అలాంటి రౌడీలు పెట్టినయ్యా నాదర్గూల్లా ఎస్సీ ఎస్టీల భూములు, బీసీల భూములు ఎకరం అరెకరం దున్నుకుంటుంటే కూరగాయలు పండించుకొని కూరగాయలు అమ్ముకొని పిల్లలకు తిండి పెడుతుంటే ఆ భూముల మీదకి ఒకడు 1500 ఎకరం ఆక్రమించడానికి వచ్చి వాడు చుట్టూ రేకులు పెట్టుకొని అందులో రౌడీలు పెట్టాడు. ఆ రౌడీలను పెట్టి ఆ రౌడీలతోటి ఆ భూమిని కాపాడితే ఆ రౌడీలని పోలీసులు కాపాడతారు. రైతులను వేసుకొని పోయినా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు 20 అడుగుల ఎత్తుల. ఆ 20 అడుగుల ఎత్తుల గేటు పెడితే కాలుతో గేటు కానీ రైతులను తీసుకొని భూమిలోకి పోయినా కర్ర తీసుకొని పోయినా. ఈ విషయం ఎందుకు చెప్తున్నట్టే రేవంత్ రెడ్డికి, సమాజానికి, నేను ఏ రైతుల్ని సమీకరించానో అక్కడ ఏ రైతుల్ని తీసుకొని లోపలికి పోయినా అందులో 12 రెడ్డి పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ తరఫున కూడా యుద్ధం చేసిన నేను ఆ రోజు కర్ర తీసుకున్నాను. నాకేం ద్వేషం లేదు. కానీ ఇవాళ అడుగుతున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున యుద్ధానికి బయలుదేరు. నువ్వు చెంచాగాళ్ళని తయారు చేసినా నాకు తెలుసు. నువ్వు బీసీలల్లా, ఎస్సీలల్లా, ఎస్టీలల్లా బౌకర్లని, దళాలని, చెంచాగాళ్ళని తయారు చేసి మేము శాశ్వతంగా రాజ్యానికి రావద్దని నువ్వు చెంచాలను తయారు చేస్తున్నావు. నాకు ఆ విషయం తెలుసు. కానీ నీ చెంచాలని, నీ రాజ్యాన్ని రాబోయే ఎన్నికల్లో నేలమట్టం చేస్తావు. బీసీ ఎస్సీ ఎస్టీల 90% రాజ్యంలో తీసుకొచ్చి అధికారాన్ని చూపిస్తావు. ఇదే సామాజిక న్యాయ యుద్ధాన్ని చెప్తున్నావు. అందుకనే ఇలా తెలంగాణలో వేల సంవత్సరాలుగా, యుగయుగాలుగా, తరతరాలుగా జరుగుతున్నటువంటి ఈ దోపిడీ మీద మనం 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. 12,000 గ్రామాల్లో ఈరోజు గ్రామాల అధికారం మన చేతిలో లేదు. ఆధిపత్యం వాళ్ళ చేతిలోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో అయితే జూనియర్ రేట్లు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో రేట్లు ఉన్నారు, ఇక్కడ జూనియర్ రేట్లు ఉన్నారు. ఇక్కడ ఈ రేట్లకి ఆ రేట్లకి ఏం తేడా లేదు. ఇక్కడ బీసీ అని చెప్పుకుంటాడు. మళ్ళీ పైగా ఈ 300 కాపులు తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణ ఆధిపత్యం చేస్తారు నిజామాబాద్లో ప్రధానంగా. ఈ 300 కాపులకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు బీసీల లాగా బ్రతకాలి అని అనుకుంటే మీ ఆధిపత్యాన్ని విరమించుకోండి అని చెప్తున్నాం. గ్రామ కమిటీల పేరు మీద, గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద రోజు కులాన్ని బహిష్కరిస్తున్నారు, రోజు కులం మీద వేధిస్తున్నారు. మీరు నిజంగా బీసీలుగా ఉండాలనుకుంటే ఆహ్వానమే, కానీ మాతోటి సమానంగా మా మీద ఆధిపత్యం లేకుండా ఉండండి. మీరు జూనియర్ రేట్ల లాగా మీరు రేట్లు వాళ్ళ రేట్లు మేము జూనియర్ రేట్ల బట్టే కుదరదేడా. ఇట్లా ఉత్తర తెలంగాణ నుంచి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఈ ఆధిపత్యం నుంచి బయటికి రండి. అణగారిన వర్గాలతోటి సమానంగా మీరు బతికితే అప్పుడు బీసీలుగా స్వీకరిస్తాం. కానీ ఆధిపత్యాన్ని కొనసాగించొద్దని మీకు ఒక ఆలోచన తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ఆధిపత్యానికి మధ్య ఒక గీత గీసినాం. ఈ గీత చెరిపేసారు అందరూ. ఈ గీతే గీయలేదు ఇంతవరకు ఎవరు, కానీ మేము గీత గీస్తున్నాం మధ్యలో. ఈ గీత యువతలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ. బీసీలనే ముస్లింలను కూడా చెప్తున్నాం మేము. బీసీ ఎస్సీ ఎస్టీలు మతమైన ఒక గీత గీసినాం. గీత అవతల అగ్రవర్ణ ఆధిపత్యం, వాళ్ళ రాజ్యం ఉంది. యువతల బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సామాజిక న్యాయం మీద పోరాడే ఏ అగ్రవర్ణం వాళ్ళు వచ్చినా మేము కలుపుకుంటాం. వేదికలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరు వచ్చిన వాళ్ళని కలుపుకుంటాం. అందరం కలిసి ఆధిపత్యం వహించేటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీల మీద యుద్ధం చేద్దాం. సవాలే లేదు అందులో. కానీ గీత గీస్తున్నాం గ్రామాలలో.
గ్రామాలలో గీత గీసి మా ప్రజల్ని సమీకరించి ఆ ప్రజలతో రేపు రాబోయే రోజుల్లో మీ అగ్రవర్ణ రాజ్యం మీద దండెత్తడానికి, దండయాత్ర చేయడానికి, రాజ్యం కోసం యుద్ధం చేయడానికి 3 పార్టీల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి, నిజామాబాద్ వేదిక నుంచి. ఇదే రేపు తెలంగాణలో జరగబోయేటువంటి భవిష్య పోరాటం. దానికోసం 50% బీసీలు ఉన్నారు పైన, దానికోసం 50% రిజర్వేషన్లు కావాలి. అది భూమిలో కావాలి, పార్లమెంట్ అసెంబ్లీలో కావాలి, గ్రామ సర్పంచ్లో కావాలి. ఆ బిల్లులు అంతే ఆగిపోయినాయి. బీజేపీ వాడు బిల్లులు ముట్టుకునేది లేదు, కాంగ్రెస్ వాడు అడిగేది లేదు, బీఆర్ఎస్ వాడు ఇది ఏందని అడిగేది లేదు. బీఆర్ఎస్ అడగదాట బీసీ రిజర్వేషన్ల గురించి, కాంగ్రెస్ అడగదాట, బీజేపీ చేయదాట. మరి ఎవరు అడగాలి? మేమేదో 10 మందితో ధర్నా చేసేది కాదు మాది. బీసీల రిజర్వేషన్ల చట్టం అది పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్ల దగ్గర నుంచి గ్రామంలో సర్పంచ్ వరకు ఆ చట్టాలన్నీ అమలు కావడానికి, విద్యలో ఉద్యోగాలు కూడా బీసీలకు రిజర్వేషన్ల చట్టం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి ఎంత బలమైన రక్షణ చట్టం ఉందో అంత బలమైన రక్షణ చట్టం రాజ్యాంగ పార్లమెంటు ద్వారా చట్టం వచ్చేంత వరకు యుద్ధం చేస్తాం బీసీల తరఫున. గ్రామాలకు పోయి సమీకరించారు. గ్రామాల్లో బీసీలకి ఎటుగారి జీవితం అయిపోయింది. గ్రామాల్లో పోయి సమీకరిద్దాం బీసీలని, సవాలు లేదు సమీకరిద్దాం. ఒక పక్కన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాధికారం కోసం మా భూమి రథయాత్ర సాగుతా ఉంటాం. రేపు మొదలవుతుంది ఇంకో 15 రోజుల్లో. గ్రామంలో హాస్పిటల్స్ ఎట్లున్నాయి అడుగుతాం. ఈ హాస్పిటల్ బాగు చేయడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు మనసు రావడాలి? పలానా స్కూల్ బాగు చేయడానికి రేవంత్ రెడ్డికి మనసు ఎందుకు రావడాలి? పలానా గ్రామంలో ఇల్లు లేని వాడికి ఇల్లు ఎందుకు కట్టియాలి? పలానా గ్రామాల్లో చేసుకోవడానికి పని లేని వాడికి పని ఎందుకు ఇవ్వట్లేదు? గ్రామాలలో, పట్టణాలలో బీసీ ఎస్సీ ఎస్టీలు పేద అగ్రవర్ణాల యొక్క సమస్యలు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నాయి? గ్రామంలో రథయాత్ర రాబోతుంది రేపు. గ్రామంలో ఒక హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో ఎట్లా ఉన్నాయి, మందులు ఎట్లున్నాయి, పరీక్షలు ఎట్లున్నాయి, వైద్యం ఎట్లుంది, తిండి ఎట్లుంది, డాక్టర్లు ఎట్లున్నారు, ల్యాబ్ పరీక్షలు ఎట్లున్నాయో అడగడానికి గ్రామంలో మండల కేంద్రాల్లో ప్రతి హాస్పిటల్కి, ప్రతి స్కూల్కి పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గల్లాబట్టి బజార్లో కట్టేసి దోచుగా నిలబెడతావు రేపు. ఈ చేతగానుడు ఎందుకు వచ్చినావు? 420 హామీలు ఎందుకు, బ్రోకర్ హామీలు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఏ హాస్పిటల్ బాగు చేసినావు? ఏ స్కూల్ బాగు చేసినావు? నువ్వు వచ్చినాక గురుకులాల పోరగాళ్ళు చచ్చిపోతారు. హాస్పిటల్లో బువ్వ లేదు, పరీక్ష లేవు, వైద్యం లేదు, చచ్చిపోతారు. స్కూళ్ళల్లో ఏమీ లేదు. ఇదే రాజ్యం అంటే. అందుకనే ఈ రాజ్యాన్ని మార్చిపారేయాలి మనం. గ్రామాలలో మన తల్లిదండ్రులకు చెప్పాలి. చదువుకున్న యువకులు అమ్మా నాన్నని కూర్చోబెట్టి, అయ్యా అమ్మా వీడిచ్చే పైసలు వీళ్ళ సొంత పైసలు కాదమ్మా, మనం తాగి పారేసిన సారా పైసలతోటి వీళ్ళు సంక్షేమ పథకాలు పెడతారమ్మా వీళ్ళు అని తల్లిదండ్రులను కూర్చోబెట్టి, అక్కల్ని, చుట్టాలని, కుటుంబాలని, చదువుకొని నిరక్షరాస్యుల్ని, రాజకీయ అక్షరాస్యత లేని వాళ్ళందరినీ మనమే కూర్చోబెట్టి నేర్పించి మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వచ్చేంత వరకు మన తరఫునే మన వాళ్ళు ఉండేటట్టుగా గ్రామాలల్లో హరకన చేయాలని కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా. ఇదే రేపు రాజ్యం కోసం చేసే పోరాటం అని చెప్తున్నా తెలంగాణ గడ్డ మీద. అందుకనే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు దేశంలో ఎన్నో రాష్ట్రాల అధికారానికి వచ్చారు. ఉత్తర భారతంలో వచ్చిండ్రు, తమిళనాడులో వచ్చిండ్రు. కానీ తెలంగాణ గడ్డ మీద ఇది జరగకుండా చాలా పక్కడబందీగా రాజ్యాన్ని స్థాపించారు వాళ్ళు. అందుకనే మనం మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యాన్ని స్థాపించేంత వరకు గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నిర్మాణం సాగాలి. ఆ జేఏసీ ద్వారా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి రాష్ట్రం అంతా బయలుదేరాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల్ని కలుపుకొని నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రియండి 10% మాదిగలు ఉన్నారు, 10% పైన 300 కాపులు ఉన్నారు. మాలలు మాదిగలతో సమానంగా ఉన్నారు, కొద్ది మంది తేడా తప్ప. లంబాడీలు 8% ఉన్నారు, మాలలు 9% ఉన్నారు, మాదిగలు 9% ఉన్నారు. 300 కాపులు 10% పైన ఉన్నారు. ముదిరాజులు 7% ఉన్నారు, 85,000 మంది. పద్మశాలీలు 67,000 మంది, రెడ్డిలు 60,000 మంది. 60,000 మంది పెంచుకున్నారు, వాళ్ళే రాశారు కాబట్టి. యాదవులు 50,000 మంది, గౌండ్లోలు 40,000 మంది, సాగలోలు 38,000 మంది,
వడ్డిరోలు 34,000 మంది, నాయకపోడు 18,000 మంది, కమ్మకాపులు 17,000 మంది, ఇట్లా కులాలు ఉన్నాయి. ఈ కులాలతో పాటుగా వీళ్ళకి ఏమైనా భూములు ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా రాజ్యంలో వాటా ఉందంటే ఎవరికి లేదు. మున్నూరు కాపులకు మాత్రం వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ల కన్నా రాజ్యంలో అవకాశాల కన్నా ఎక్కువనే ఉన్నాయి. బీసీలో మున్నూరు కాపు తప్ప మిగతా కులాలకు మాత్రం ఏమీ లేదు. భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, ఏమీ లేదు నిజామాబాద్ జిల్లాలో. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కులాల దుస్థితి జనాభా పరంగా 90% ఉన్నారు, కానీ రాజ్యంలో భూమిలో సంపదలో వాటా లేదు. ఇలాంటి బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం నిజామాబాద్ జిల్లాలో వాళ్ళకు భూమి కావాలని, రాజ్యంలో వాటా కావాలని, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కావాలని, సర్వ సంపదలలో అన్ని రకాల అవకాశాలు కావాలని నిజామాబాద్ జిల్లాలో ప్రతి రంగంలో అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరాటానికి నిజామాబాద్ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ చేసి రేపటి నుంచే యుద్ధం మొదలు పెట్టబోతుందని తెలియజేస్తా ఉన్నాం ప్రతి గ్రామం. మరి ఇంత ఘోరంగా ఉన్నది ఈ జిల్లాల పరిస్థితి. ఇట్లనే ప్రతి తెలంగాణలో కూడా ఇట్లనే ఉంది. అందుకనే మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాజ్యంలో ఒక పోరాటం, ఒక కొత్త నినాదం, ఎవరే ఏ కులం ఎంత జనాభానో వారికంత వాటా నినాదంతో పోతున్నాం. సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే అంశం మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాం తెలంగాణ గడ్డ మీద. అమ్మలారా ఎలారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గ్రామాల్లో ఉన్న అమ్మలకి, అయ్యలకి, అక్కలకి, అన్నలకి, కుటుంబ పెద్దలకి చదువు ఉన్నా లేకపోయినా, రాజ్యాంగ అక్షరాస్యత, రాజ్య అక్షరాస్యత ఉన్నా లేకపోయినా, మొదటిసారిగా చెప్తున్నాం, తెలంగాణ గడ్డ మీద 90% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు 2000 సంవత్సరాల పైగా ఈ అగ్రవర్ణ భూస్వాముల కింద నలిగిపోయినాం. మనమందరం వాళ్ళ ఇళ్లలో వెట్టి చాకిరీ చేసినాం. మన రెక్కలు, మాంసం, రక్తం మొత్తం వాళ్ళ భూస్వాముల గడిలకు అర్పితం చేసినాం. వాళ్ళకే రాజ్యాన్ని, భూమిని అంతా ఒప్పజెప్పి మనం సమిధలం అయిపోయి, భూస్థాపితమై, కాలిపోయి, బూడిదైపోయి, మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద మీ బిడ్డలుగా బీసీఎస్సీ ఎస్టీ విద్యావంతులు అందరం కలిసి అగ్రవర్ణ భూస్వామ్య రాజ్యాన్ని భూస్థాపితం చేసి మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపన కోసం యుద్ధానికి బయలుదేరుతున్నాం. ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నాం. ఈ పోరాటం కేసీఆర్ ఎందుకు చేయట్లేదో మేము అడుగుతున్నాం. ఈ పోరాటం ప్రజాపాలన చెప్పిన రేవంత్ రెడ్డి చేయకపోగా, రేవంత్ రెడ్డి భూస్వామ్య రాజ్యాన్ని స్థాపించిండు రేవంత్ రెడ్డి. అందుకనే కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల యొక్క పరిపాలన, అంతకుముందు చేసిన 10 ఏళ్ల పోరాటం, ఇది మొత్తం తెలంగాణ అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ రాజ్యాన్ని స్థాపించడానికే చేసిండు తప్ప కేసీఆర్ స్థాపించింది అణగారిన వర్గాల రాజ్యం కాదు, అది అగ్రవర్ణ రాజ్యమే. తన కులం చిన్నదే, కానీ తాను పెట్టుకున్నది మొత్తం రెడ్లనే. తన సైన్యం అంతా, సైన్యాధ్యక్షులంతా రెడ్లే. ఆ రెడ్లతో నిజామాబాద్లో నువ్వు ఎవరికి ఒప్పచెప్పినావు నీ రాజ్యాన్ని? రెడ్లకే ఒప్పచెప్పినావు. అన్ని జిల్లాలు ఎవరికి ఒప్పచెప్పినావు? రెడ్లకే ఒప్పచెప్పినావు. రెడ్లకు ఒప్పచెప్పి రెడ్డి సైన్యాధ్యక్షులతో తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బయటికి రాండి రెడ్లంతా, మనమే రాజ్యాన్ని స్థాపించుకుందామని కేసీఆర్ పార్టీలో ఉన్న రెడ్లందరినీ పిలిచిండు. ఆత్మగౌరవం లేదా? కేసీఆర్ దగ్గర రెడ్లంతా ఎన్నుకుంటారు, మీకు ఆత్మగౌరవం లేదా అని కేసీఆర్ దగ్గర ఉన్న రెడ్లందరినీ పిలుచుకొని రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉందని అంటున్నా. నేను అంటున్నాయా మీ అందరికీ, రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్కి అమ్ముడు పోలే రేవంత్ రెడ్డి. కేసీఆర్కి అమ్ముడు పోకుండా, కేసీఆర్తో యుద్ధం చేసి తన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రేవంత్ రెడ్డి, తన బిడ్డ పెళ్లి కూడా పోకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి కేసీఆర్కి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆత్మగౌరవంతో యుద్ధం చేసి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసిండు, రాజశేఖర రెడ్డి మీద యుద్ధం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. ఎక్కడా లొంగిపోకుండా, కేసీఆర్ ఎక్కడ అమ్ముడు పోకుండా కేసీఆర్ కూడా రాజ్యాన్ని స్థాపించుడు. ఎక్కడ అమ్ముడు పోలేదు, ఎక్కడ లొంగిపోలేదు. ఆత్మగౌరవం కేసీఆర్కి ఉంది, ఆత్మగౌరవం రేవంత్ రెడ్డికి ఉంది. వాళ్ళు ఎక్కడ అమ్ముడు పోలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ అమ్ముడు పోలే, ఆత్మగౌరవంతో రాజ్యానికి వచ్చింది. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోలే, రాజ్యానికి వచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అమ్ముడు పోకుండా రాజ్యానికి వచ్చారు.
మీరెట్లా ఆత్మగౌరవంతో రాజ్యానికి వస్తారో నేను కూడా అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాను. నేను కూడా లొంగిపోను. రేవంత్ రెడ్డి ఆదర్శం. నువ్వెట్లా కేసీఆర్ మీద యుద్ధం చేసి అమ్ముడు పోకుండా లొంగిపోకుండా కష్టాలు పాలై నువ్వు ఆత్మగౌరవంతో నీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నావో, కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో నీ వెలమ రాజ్యాన్ని ఎట్లా స్థాపించుకున్నావో, వెలమారెడ్డి రాజ్యాన్ని కేసీఆర్ ఎట్లా స్థాపించిండో, నీ ఇద్దరితో యుద్ధం చేసి నా ప్రజలకి రాజ్యాన్ని ఒప్పచెప్పడానికి బయలుదేరినా నేను. చలో కాసుకున్నారా? ఆయన నువ్వు చూసిన సాంప్రదాయ దుకాణాలు కావు మాయి. లొంగిపోవడానికి శాలువా కప్పి బురదండ అయితే లొంగిపోయేటోళ్ళం కాదు మేము. ఆ బ్యాచ్ కాదు మేము. భూస్థాపితం చేస్తాం రెడ్డి రాజ్యాన్ని. మంచి మెడ నుంచి రాజ్యాన్ని భూస్థాపితం, అగ్రవర్ణాల భూస్థాపితం చేసి మేము రాజ్యానికి వస్తాం. రాహుల్ గాంధీ అట రాజీవ్ గాంధీకి వారసుడట, రాజ్యానికి వస్తున్నాడట. ఇందిరమ్మకి వారసుడట, రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అట, కేసీఆర్కి వారసుడు కేటీఆర్ అట. ఒక్కొక్కళ్ళు వారసులట. వారసత్వంతో రాజ్యానికి వస్తారట. రేవంత్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డికి వారసుడట రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి. మీరు వాళ్ళకి వారసులైతే నేను అంబేద్కర్ వారసుని రాజ్యాన్ని జరగదు. నేను కూడా అంబేద్కర్కి వారసుని, పూలేకి వారసుని. నేను కూడా లొంగిపోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాం. గ్రామాలలో ఏ రెడ్లు ఆధిపత్యం చేస్తారు, ఏ దొరలు ఆధిపత్యం చేస్తారు, ఏ కమ్మారెడ్డి వెలమ దొరలు ఆధిపత్యం చేస్తారో వాళ్ళకి అభిముఖంగా ప్రతి గ్రామంలో ఒక గౌండ్లాయన్ని, ఒక చాకలాయన్ని, ఒక యాదవ్ని, ఒక ముదిరాజుని, ఒక మాలాయన్ని, ఒక మాదికాయన్ని మొత్తాన్ని అభిముఖంగా నిలబెట్టి మేము కూడా గ్రామాల్లో మీతో పోటీ పడి 5వ రాజకీయ శిబిరాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం మీతో యుద్ధం చేయడానికి. అందుకని తల్లిదండ్రులకు చెప్పండి, కూర్చోబెట్టి, అమ్మ లొంగిపోవద్దమ్మా, మన అయ్యని చంపింది వీళ్ళే అమ్మ. మనకి సారా పోసి మందు పోసి హాస్పిటల్ లేకుండా, మన బిడ్డలకు చదువు లేకుండా, మనల్ని సర్వనాశనం చేసి, మనకి సమాధులు కట్టి, మన ప్రాణాలు తీసి, మన దినాలకే మళ్ళీ బియ్యం కట్టలేస్తారమ్మా వీళ్ళు 5,000 10,000 ఇచ్చి. ఈ బడ్డు నా కొడుకుల్ని రాజ్యానికి రానియద్దమ్మా, మనమే రాజ్యానికి రావాలని గ్రామంలో మన తల్లిదండ్రులకు చెప్పండి. ఈ రోజు నుంచి వీళ్ళ మోసాన్ని ఈ విధంగా చెప్పి మన తల్లిదండ్రుల్ని, మన చదువుకున్న వాళ్ళని, మనందరినీ ఒక్కటి చేసి ఎవ్వరి పైసా ముట్టుకోవద్దు, ఎవ్వరి దగ్గరికి పోవద్దు, ఆత్మగౌరవంతో యుద్ధం చేద్దాం. తెలంగాణ గడ్డ మీద బీసీ/ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపిద్దాం. మన రాజ్యమే వస్తే 10,000 గ్రామాలలో అమెరికా లాంటి స్కూల్స్ కట్టిస్తామమ్మా. గ్రామాల్లో మన బిడ్డని 1వ తరగతిలో మన పిల్లగాన్ని చేర్పిస్తే ఉద్యోగం వచ్చేంత వరకు బిడ్డల్ని గవర్నమెంటే తన బిడ్డలుగా దత్తత తీసుకొని ఉద్యోగం వచ్చిందాక చదివిస్తాము. తల్లిదండ్రులు ఎవరో కాదు, ఇంట్లో మీరు తల్లిదండ్రులు కావచ్చు, గవర్నమెంటే తల్లిదండ్రులుగా బిడ్డలు చదువుకుంటారు. ఉద్యోగం వచ్చిందాక చదివిస్తారు. ఉద్యోగం వచ్చేంత వరకు మన బిడ్డలు చదివిస్తారు. అదే స్కూల్ పక్కన ఒక హాస్పిటల్ కట్టిస్తామమ్మా. హాస్పిటల్లో వైద్యం, ఎంత పెద్ద డాక్టర్ అయినా గ్రామానికి రావాల్సిందమ్మా, మనం ఎక్కడికి పోవద్దు. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఒక గైనకాలజిస్ట్, ఒక ఎండి డాక్టర్, ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఒక సర్జన్, మందులు, భోజనం, పరీక్షలు, అన్ని రిహాబిలిటేషన్ అన్ని కలిపి ఒక హాస్పిటల్ కట్టిస్తామమ్మా గ్రామాల్లో. మన బీసీ/ఎస్సీ ఎస్టీల రాజ్యం వస్తుంది. మనకి యశోద హాస్పిటల్ లేకపోతే అపోలో హాస్పిటల్ రెడ్లది, యశోద హాస్పిటల్ రావాలి. ఈ హాస్పిటల్ని నేలమట్టం చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాణం పోస్తామమ్మా. ఇది అర్థం కావట్లేదా? గ్రామాలు ప్రైవేట్ హాస్పిటల్కి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి 1,000 కోట్ల రూపాయలు యాడికి ఇస్తానో 1,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తానో? ప్రైవేట్ హాస్పిటల్కి మాకు ఆ శక్తి ఉన్నదా? కిడ్నీ బాగలేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే ప్రాణాలన్నీ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చచ్చిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే అందులో 10 మంది డాక్టర్లను పెడితే అది మంచిగా హాస్పిటల్ నడిస్తే మేము ప్రాణం పోసుకుంటాం, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చచ్చిపోతాడని ప్రైవేట్ హాస్పిటల్ వాడిని బతికేయడానికి 90% బీసీ/ఎస్సీ ఎస్టీలు చంపుతున్నాడమ్మా రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ. మేమేం చేస్తామంటే 90% బీసీ/ఎస్సీ ఎస్టీలకి హాస్పిటల్ కట్టించి అందులో అందరినీ డాక్టర్లను పెట్టి మేము ప్రాణం పోసుకొని ప్రైవేట్ హాస్పిటల్లోని చంపేస్తామమ్మా, మేమే చంపేస్తాం. ఇగో దానికోసమే మా రాజ్యం. తెలంగాణ గడ్డ మీద అమ్మా 1 కోటి ఎకరాల భూమి ఉందమ్మా, మిగులు భూమి. 1 కోటి ఎకరాల భూమి ఉందమ్మా. భూమి లేని వాళ్ళు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయమ్మా. 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి.
మనిషికో ఎకరం పంచుకుంటాం అమ్మా. 25 లక్షల కుటుంబాలు మేము భూమి పంచుకోవద్దా? భూమి పంచుకుంటాం, హాస్పిటల్ కట్టుకుంటాం, స్కూల్ కట్టుకుంటాం, సమాజంలో గౌరవంగా పెరుగుతాం, సమాజంలో ప్రధాన స్రవంతికి రావడానికి రాజ్యానికి వస్తాం అమ్మా మేము అని తల్లిదండ్రులకు చెప్తాం మనందరం కలిసి గ్రామాలు. ఆ విధంగా ఒక్కొక్క ఇంటికి చెప్పి, ఒక్కొక్క కుటుంబానికి చెప్పి, ఒక బోర్డు పెట్టి, ఒక గ్రామంలో చెట్టుకి ఎక్కడో సెంటర్లు అందరిని కూర్చోబెట్టి, అమ్మా మనం తాగే సారా డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అమ్మా గవర్నమెంట్. ఈ 1,00,000 కోట్లతోటే మనకి పింఛన్లు ఇస్తారమ్మా. మనం తాగే సారా డబ్బులు, మనం ఖర్చు పెట్టే డబ్బులు, మనం ఉప్పుకి, మిరపకాయలకి, బట్టలకి, షాపులకి కట్టే ట్యాక్సులు మొత్తం గవర్నమెంట్కి 1,50,000 కోట్లు వస్తున్నాయమ్మా. ఈ 1,50,000 కోట్ల పైసలతోటే మనకి సంక్షేమ పథకాలు పెడుతున్నామ్మా. వాడు మన పైసలతోటే మనల్ని ఈ విధంగా చేస్తాడు. ఈ పైసలన్నీ మనయే, ఈ ఓట్లన్నీ మనయే, ఓట్లు మనయే, పైసలు మనయే. మనల్ని కొట్టించే పోలీసు వాళ్ళు మనోళ్ళే. రాసిన రాజ్యాంగం మనదే. ఇక చెప్పండి, రాసిన రాజ్యాంగం నీదేనా? వచ్చే పైసలు నీయేనా? వేసే ఓట్లు నీయే. నిన్ను కొట్టడానికి వచ్చే పోలీసుడు నీ అన్న తమ్ముడేనా? ఈ రాజ్యం ఎవరిదయ్యా? రేవంత్ రెడ్డిదా? ఈ రాజ్యం కేసీఆర్దా? ఈ రాజ్యం బీజేపీదా? ఈ రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీల రక్త మాంసాల రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని మనం తిరిగి తెచ్చుకోవడమే చచ్చిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మశాంతి. ఎవరైతే మన కుటుంబ సభ్యులు 100,000 లక్షల కోట్ల మంది తిండి లేక పస్తులుండి రిక్షాలు దొక్కి కూలినాలి పనిచేసి వాళ్ళ భూమిలో రక్త మాంసాలు ఇచ్చి వాళ్ళ గ్రామాలని, వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇంత నిర్మాణం చేసి పెట్టి చచ్చిపోయారుగా మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆత్మ మంచిగా ఉండాలంటే మనం రాజ్యానికి రావాలని వేదిక మీద తెలియజేస్తున్నాయ్యా. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఒకడికి పంచభక్ష పరమాన్నాలు పసిడి మేడం, ఒకడు తిండి లేక టీబీ రోగం వచ్చి చచ్చిపోతుంది. వాడు మన బిడ్డ కాదా? మనకి కుటుంబ సభ్యుడు కాదా? చచ్చిపోయినాడు మనోడే కదా? వాడిని చంపింది ఈ రాజ్యం కదా? ఈ రాజ్యానికి నువ్వు 100 రూపాయల కోట్ల సీసాకి ఎందుకు అమ్ముడు పోతున్నావు అని మన వాళ్ళని కూర్చోబెట్టి ఎవ్వడు అమ్ముడు పోకుండా మన సమాజాన్ని తయారు చేస్తే బంగారు పల్లెలో మనకి రాజ్యం వచ్చిందయ్యా రేపు వచ్చే ఎన్నికల్లో. ఇదే మనం చేయదు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి అగ్రవర్ణ పేదల్ని గడుపుకుంటాం. సామాజిక న్యాయం కోసం పోరాడే వేదికల్ని, సంస్థల్ని, రాజకీయాల్ని ఎవరు ముందుకు వచ్చినా వేదికల్ని కలుపుకొని భూస్వామ్య పెట్టుబడిదారి అగ్రవర్ణ రాజ్యాన్ని భూస్థాపితం చేసి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి జరగబోతున్న ఇంకో యుద్ధం. ఈ యుద్ధంలో మొదటి శత్రువు మాకు రేవంత్ రెడ్డి, రెండవ మూడవ శత్రువులు కేసీఆర్, బీజేపీ. మూడింటిని భూస్థాపితం చేస్తాం. ఇదే మా యుద్ధ నినాదమని వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. మింగుడు పడట్లేదట రేవంత్ రెడ్డిని అడిగేటోడు ఎవడు లేడట. అడగడానికి బయలుదేరి ఆడ దొరుకుతుడా ఈ పోరగాడని చూస్తున్నాడయ్యా. ఆడ దొరుకుతుడా అని చూస్తున్నాడయ్యా. నేను చెప్తున్నా, మీ బిడ్డ యుద్ధానికి బయలుదేరుతుంది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి రాజ్యాన్ని భూస్థాపితం చేయడానికి 90% బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డ అయిన విశారదన్ యుద్ధానికి బయలుదేరుతాడు. కాపాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. అందుకనే ఈ యుద్ధం చేయడం అంబేద్కర్ కోరుకున్నది. ఈ యుద్ధం చేయడం పూలే కోరుకున్నది. ఈ యుద్ధం చేయడం సామ్రాట్ అశోక చక్రవర్తి కోరుకున్నది. అందుకనే మన రాజ్యం ఒకటి ఉన్నది భూమి మీద. భూమి మీద సామ్రాట్ అశోక రాజ్యం ఒకటి ఉన్నది. అది మన రాజ్యం అని చెప్పాడు అంబేద్కర్. అది మన రాజ్యం, దాన్ని తిరిగి తెచ్చుకోండి అని భారత జాతీయ పతాకం మీద అశోకుడి ధర్మచక్రం పెట్టి రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోమన్నాడు డాక్టర్ అంబేద్కర్. అందుకోసం సాగుతున్నది ఈ యుద్ధం. అందుకనే భూములు ఆక్రమించడం రేవంత్ రెడ్డి పని, వాటిని విడిపించి మా ప్రజలకు పంచడం మా పని. ఇది మా పని, ఇది మా ధర్మం. మా కుటుంబాలు, మా పేదలు, మా అణగారిన వర్గాలకు చేయాల్సిన కర్తవ్యం. అందుకని గ్రామాలలో ఈ ఉద్యమాన్ని లేవదీద్దాం. ఆంధ్ర ఆధిపత్యం అని చెప్పావు. ఎన్నో టీఎంసీలు నీళ్లు దోచుకున్నాడు ఆంధ్రుడు అని చెప్పినావు. ఉద్యోగాలు దోచుకున్నాడు అన్నావు. ఉపాధి దోచుకున్నాడు అని చెప్పినావు. నేను అడుగుతున్నా కేసీఆర్ని, నీ రాజ్యంలో, నీ తెలంగాణ రాజ్యంలో బీసీలకు ఎంత వాటా ఉంది? నీ రాజ్యంలో ముదిరాజులకు ఎంత వాటా ఉందని వాగ్దానం ఇచ్చినావు. నీ రాజ్యంలో సాగరోళ్ళకి ఎంత వాటా ఉందని వాగ్దానం ఇచ్చినావు. నీ రాజ్యంలో యాదవులకు ఎంత వాటా ఉందని నాకు వాగ్దానం ఇచ్చినావు. భూమి కానీ, రాజ్యం కానీ, సంపద కానీ ఎలాంటి వాటా ప్రకటించకపోయినా ఆంధ్ర ఆధిపత్యం అంటే ఆంధ్రవాణి మీద యుద్ధం చేసినావు. రాజ్యం నువ్వు తీసుకున్నావు. మాకెందుకు ఇలా రాజ్యాన్ని? మరి ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్.
కేసీఆర్ నోట్ల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలని ఆ నోట్ల నుంచి అనిపించేంత వరకు నోట్లనే యుద్ధం చేద్దాం కేసీఆర్ మీద. నోట్ నుంచి రావాలి సామాజిక న్యాయం. ఎంతటి అహంకారం మనిషి చూశారు. తన ప్రాణం పోయినా తాను మెట్టు దిగడట బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలని చెప్పడట. ఎందుకు చెప్పాలా? బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నికలలో అమ్ముడుపోతారు, మాసం సారానికి కోటర్ సీసాలకు అమ్ముడుపోతారు. నేను చెప్పకపోతే ఏంది, వాడు అమ్ముడుపోయేటోడు కదా అని అంటాను ఇప్పుడు కేసీఆర్. మరి నా జనం అమ్ముడుపోకుండా నేను నిర్మించుకుంటే నువ్వు సచ్చినట్టు సామాజిక న్యాయం కిందికి రావాల్సింది, సచ్చినట్టు రావాల్సింది. అందుకనే వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి, బీజేపీలు ఒక్కడన్నా అణగారిన వర్గాలకి రాజ్యం రావాలని 3 పార్టీలు ఎందుకు చెప్పడం లేదు? ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదు? మనం అమ్ముడు పోతున్నామని వాడు ఆ మాట మాట్లాడలేదు. ఇంత పెద్ద మొత్తుకున్నా, ఇంత నినాదం భూకంపంలాగా వచ్చినా, ఇంత న్యాయం మన పక్షాన ఉన్నా, పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయి వరకు బీసీలకి చట్టసభల్లో, విద్యలో, ఉద్యోగాల్లో గ్రామ స్థాయి రిజర్వేషన్లు లేకపోతే ఒక్కడన్నా ఎందుకు పోరాటం లేదు? మన బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యంలో లేరని ఎందుకు పోరాడట్లేదు? అమెరికాలో, యూరోప్ దేశాల్లో నల్ల వాళ్ళకి రాజ్యం లేదని రాజ్యం ఇచ్చారు, నల్ల వాళ్ళకి భూమి లేదని భూమి ఇచ్చారు, నల్ల వాళ్ళకి చదువు లేదని చదువు ఇచ్చారు, నల్ల వాళ్ళకి సినిమా ఫీల్డ్లో అవకాశాలు లేవని సినిమా పరిశ్రమ ఉపజెప్పారు. నల్ల వాళ్ళకి రాజ్యం ఇచ్చారు, సినిమా ఫీల్డ్ ఇచ్చారు, భూమిని ఇచ్చారు, విద్యనిచ్చారు. సమస్త సర్వ సంపదల్లో నల్ల వాళ్ళకి 40% వాటా ఇచ్చారే. నల్ల వాళ్ళే అధికారానికి వచ్చారే. మీరు 24 గంటలు అమెరికా తిరిగి ఏం పాఠం నేర్చుకున్నారు? ఇక్కడ ఈ బట్లు మనకు ఎందుకు రాజ్యం ఇవ్వట్లేదని మీరు గల్లా బట్టి అడుగుతున్నాయి. సిగ్గు లేదురా మీకు? శరం లేదు? 24 గంటలు అమెరికా పోతున్నారు కదా. హార్లెమ్ మూవ్మెంట్ జరిగింది కదా 1925లో, అక్కడికి అంబేద్కర్ పోయింది కదా. హార్లెమ్ ఉద్యమంలో ఏం చెప్పారు బ్లాక్స్? ఈ రాజ్యంలో వాటా కావాలని యుద్ధం బయలుదేరింది 25లో. అలాంటి నల్ల వాళ్ళకి రాజ్యంలో వాటా, అధికారంలో వాటా, సంపదలో వాటా, సినిమా ఫీల్డ్లో వాటా, చదువులో వాటా. ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్ అయినా అందులో సగం మంది నల్లవాళ్ళు ఉండాలని చట్టం చేసింది. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే ఆ వెంచర్లో 40% నల్ల వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చట్టం చేసింది. మరి మా బతికేంది ఇక్కడ? నువ్వు 24 గంటలు అమెరికా పోతావు, సంవత్సరాల తర్వాత అక్కడ ఉంటావు. అక్కడ జరిగిన మార్పులు, అక్కడ జరిగిన సామాజిక న్యాయం, అక్కడ మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహాం లింకన్ దగ్గర నుంచి బయలుదేరిందే. అంత పెద్ద యుద్ధం బయలుదేరి అణగారిన వర్గాలని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిన అమెరికా పోతున్నవే. గణతంత్ర రాజ్య సూత్రాలను నిర్మించినటువంటి అన్ని యూరోప్ దేశాలు పోతున్నవే. మరి ఏది ఇక్కడ మీరు నేర్చుకున్న బుద్ధి సిక్కి ఏదైనా అంటున్నా? మీరు ఏ విధంగా ఏ ఒక్క విషయం నేర్చుకోలేక యూరోప్ దేశాలు పోయి ఇవాళ అడుగుతున్నాం మేము. ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ, ఈ సమాజంలో మాకు న్యాయం లేకుండా దూరం పెట్టినటువంటి ఈ పరిస్థితి ఇప్పటికైనా అగ్రవర్ణాలు మారండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక సాంస్కృతిక మార్పు రావాలనుకునేటోళ్ళు. అంబేద్కర్ ఎవడి మీద ఒక కత్తిగాటు పెట్టమని, ఒక రాయేసి కొట్టమని, సాంస్కృతికంగా మనిషి యొక్క హృదయాన్ని మార్చమన్నాడు అంబేద్కర్. ఆ పని చేస్తుంది జేఏసీ, బీసీఎస్సీ, ఎస్టీఎస్సీ. ఇంతగా దోపిడీ అయింది ప్రపంచంలో ఎవరు లేరు కదా. అణగారిన వర్గాలంత దోపిడీ. బీసీఎస్సీ, ఎస్టీలు ప్రపంచంలో ఇంత బానిసత్వం లేదు కదా. ఎక్కడ ఇంత బానిసత్వం మా మీద జరిగినా, ఎక్కడన్నా వయలెంట్కి కానీ ఎవడి మీదనైనా హింసాపరంగా పొమ్మని అంబేద్కర్ చెప్పినా మేము పోయినాం? లేదు కదా. ఇప్పటికైనా మారండి. రేట్లు, అగ్రవర్ణాలు మీరంతా మారండి. మారకపోతే ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. ఓటు అనే యుద్ధం చేస్తాం. 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల బ్యాలెట్ నింపుతాం మీ గుండెల్లో రాబోయే ఎన్నికల్లో. అందుకనే ఈ సందర్భంగా చేస్తున్నాం. మరొకసారి వాగ్దానం, నినాదం చేస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ, ఎస్టీ బిడ్డలంతా రాజ్యం కోసం, సామాజిక న్యాయం కోసం, ఎవరి కులం ఎంతో వారికంత వాటా కోసం, అందరికీ రాజ్యంలో, సంపదలో, భూమిలో, విద్యలో, వైద్యంలో, అన్నింటిలో 90% ప్రజలకి 90% వాటా కావాలని చేస్తున్న ఇంత పెద్ద యుద్ధంలో మొత్తం బీసీఎస్సీ, ఎస్టీలంతా ఇంటికి ఒక మనిషి పాల్గొనాలని ఈ యుద్ధాన్ని విజయవంతంగా ముగించి రాబోయే ఎన్నికల రాజ్యం కోసం ప్రతి దగ్గర జరిగే దోపిడీ మీద, రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేస్తాం. ఆ దోపిడీ అరికట్టడానికి బీఆర్ఎస్ ఎందుకు రావట్లేదని బీఆర్ఎస్ని అడుగుతాం. బీఆర్ఎస్ దగ్గరికి బజార్కి వస్తే బీఆర్ఎస్ మీదకి పోతాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీదకి పోతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నువ్వు అటా ఇటా, తెలంగాణ ఉద్యమం వైపా, ఆంధ్రుడి వైపా అన్నారు.
నువ్వు తెలంగాణ ఉద్యమం వైపు ఆంధ్రుడి వైపు అన్నారు. ప్రతి పార్టీ వాడిని ప్రతి ఒక్కడిని అసలు ఎవరికి నిద్ర పట్టలేదు తెలంగాణ ఉద్యమంలో. ఎవరికి నిద్ర పట్టలేదు. ఆంధ్రుడి వైపు తెలంగాణ వైపు. మేము రేపు నువ్వు అగ్రవర్ణం వైపా అణగారిన కులం వైపా కల్లా బట్టి అడుగుతాం ప్రతి ఒక్కరిని. నువ్వు ఎటువైపు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తాం. 90% బీసీ ఎస్సీ ఎస్టీల వైపా 10% అగ్రవర్ణాల వైపా ఎటువైపు చెప్పాలి. ఇది సత్యం. నేను 90% అన్నాడు అనుకో, మరి నీ రాజ్యం ఎవరికి ఇచ్చినావు? నీ భూమి ఎవరికి ఇచ్చినావు? నీ సంపద ఎవరికి ఇచ్చినావు? నీ విద్యా అవకాశాలు ఎవరికి ఇస్తున్నావు? నీ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చినావా అణగారిన వర్గాలకు ఇచ్చినావు? ఈ ప్రశ్న బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు 90% బీసీఎస్ ఎస్టీల వైపా 10% అగ్రవర్ణాల వైపు తేల్చుకుంటాం. రేపు బజార్కి వస్తే బజార్లో నిలబెట్టి అడుగుతాడు, గల్లా బట్టి అడుగుతావు. నువ్వు ఎటువైపు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుడి వైపా తెలంగాణ వాడి వైపు అని ఎట్లా అడిగినావో ఈరోజు 90% బీసీఎస్ ఎస్టీల వైపా 10% అగ్రవర్ణాల వైపు అని ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతాం, గల్లా పడతాం, చెట్టు కట్టేసి వీడు దోషి అని నిలబెడతాం సమాజంలో, ప్రజాకోర్టులో. ఈ యుద్ధంలో సిద్ధపడాలని తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించడానికి బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలంతా పాల్గొని ఈ యుద్ధంలో విజయం సాధించి ఆ విజయాన్ని మన మహనీయులకి మరణించినటువంటి మన అణగారిన వర్గాల్లో కోట్ల మంది బానిసలాగా మరణించిన ఆత్మశాంతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజ్యాన్ని తీసుకొచ్చి మన బిడ్డల చేతిలో పెడదామని కోరుకుంటూ జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ.